వేదిక పైన వేదిక ముందు హాజరైన ఆత్మీయులందరికీ నమస్కారాలు. నిజంగా ప్రత్యేకంగా మాట్లాడాల్సిందే మిగలలేదు అనుకుంటా, ఎందుకంటే మాట్లాడిన వాళ్ళు అన్ని విషయాలను అప్పటికే ఆవిష్కరించేశారు. పుస్తకంలో ఉన్న విషయాల్ని ఆవిష్కరించారు, వారితో ఉన్న బంధాన్ని ఆవిష్కరించారు. కనుక రెండు విషయాలు మాత్రం మాట్లాడాలనిపించింది. ముఖ్యంగా ఇవాళ బంధారంలో ఈ సభ అనేది ఒక చారిత్రాత్మక ఘట్టంగానో ఒక శుభఘట్టంగానో నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనిషిని మనిషిగా గుర్తించే సమాజం కోసం, ఒక మనిషి స్వేచ్ఛను కాపాడేందుకు, మానవ హక్కులను పరిరక్షించేందుకు, సమానత్వం కోసం పోరాడినటువంటి, మడమ తిప్పని పోరాటం అది కూడా, పోరాడినటువంటి, కలలు కన్నటువంటి బాలా సిద్ధారెడ్డి గారి లాంటి ఒక గొప్ప ఉద్యమకారుల ఒక చరిత్రను రికార్డ్ ఇక్కడ చేయడం అనేది ఒక శుభఘట్టంగానే నేను భావిస్తున్నాను. ఇంతకుముందు భగవాన్ మనకు స్వాగతం పలుకుతూ వేదిక మీద అతిథులకి మీ అందరినీ ఇబ్బంది పెట్టినందుకు, ఇంత దూరం పిలిపించి ఇబ్బంది పెట్టినందుకు కొంచెం మన్నించాలి అన్నారు. కానీ మన్నించడం కాదు, ఇక్కడికి పిలిపించి ఈ కార్యక్రమంలో చేసినందుకు మీకు మేము ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఇవాళ ఈ నేల ఒక చరిత్ర కలిగిన నేల. ఈ వాకిలికి ఒక గొప్ప చరిత్ర ఉంది. ఈ వాకిలిలోకి మేము వచ్చి ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అంటే నిజంగా మాకు ఒక జీవితంలో ఒక మరపురాని ఘట్టంగానే మేము దీన్ని భావిస్తాం. ఇక బాలా సిద్ధారెడ్డి గారి గురించి మాట్లాడాలంటే ఆ పుస్తకంలో చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. అంతిమంగా మాట్లాడాలి అంటే వారి జీవితాన్ని మనం మాట్లాడాలి అంటే ఈ ప్రాంతంలో జరిగిన అనేక ప్రజా పోరాటాలని, ఉద్యమాల్ని మనం స్మరించుకోవాల్సి వస్తుంది. అట్లాగే మళ్ళీ ఆయన గురించి మాట్లాడాలి అంటే ఇవాళ కోట్లాది మంది తెలంగాణ ప్రజల నాలుకల్లో ఆడుతున్న ఒక గొప్ప సాహితీవేత్త సిద్ధారెడ్డి గారిని అందించడం, వారి జీవితాన్ని కూడా మేము వారి జీవితాన్ని కూడా మేము గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ పుస్తకాన్ని మనం సమీక్షించుకోవాలి అంటే నిజంగా 8 ఏళ్ల కింద ఈ నియోజకవర్గాల్లో మార్పులు జరిగినప్పుడు కొన్ని మార్పులు జరిగినాయి. అందులో దొమ్మాట నియోజకవర్గం, అప్పటి దొమ్మాట నియోజకవర్గంలో ఉన్నటువంటి కొండపాక మండలాన్ని గజ్వేల్లో చేర్చినప్పుడు అక్కడ ప్రజాభిప్రాయాలు తీసుకుంటున్న క్రమంలో నన్ను అక్కడ మీడియా మిత్రులు ఈ మార్పుల మీద మీ అభిప్రాయం చెప్పండి అన్నారు. నేను ఒకటే చెప్పిన, కొండపాకమును తెచ్చి గజ్వేల్ నియోజకవర్గంలో చేర్చడం పెద్దగా నాకు అది లేదు, కానీ ఆ కొండపాకలో ఉన్న కొన్ని గ్రామాలు గజ్వేల్లో చేరడం, అందులో ప్రధానంగా బందారం లాంటి గ్రామం గజ్వేల్లో చేరడం ఈ గజ్వేల్ ప్రతిష్టను పెంచింది అని చెప్పిన. ఎందుకు అంటే ఇక్కడ ఒక చరిత్ర ఉంది. ఈ గ్రామానికి ఇంత గొప్పగా చరిత్రలో ఇంత గొప్ప సాహితీవేత్తలను, ప్రజల కోసం ఆలోచించే వ్యక్తిత్వాలు ఉన్నటువంటి గ్రామాలు చాలా తక్కువ మా దగ్గర. అంత అర్బన్ ఏరియాతో కూడిన కల్చర్ గజ్వేల్ నియోజకవర్గం అంటే పట్టణానికి కూతవేడి దూరంలో ఉంది కనుక ఆ సంస్కృతి, ఆ కల్చర్ ఉన్నటువంటి ఉద్యమ చరిత్రలు పెద్దగా గొప్పగా ఉన్నటువంటి గ్రామాలు అప్పటి వరకు లేవు. కానీ ఒక గొప్ప పర్సనాలిటీస్ ఉన్న గ్రామం, ఒక ఉద్యమాల చరిత్ర ఉన్నటువంటి గ్రామం, ఇలాంటివి కొన్ని కొండపాక మండలం రావడం నిజంగా మేము గర్వపడుతున్నామని చెప్పినాం. అది నిజంగా బందారం అనేది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర చిత్రపటంలో తనకంటూ ఈ ఊరు ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం మొత్తము, మలిదశ తెలంగాణ ఉద్యమం మొత్తం మనం అధ్యయనం చేసి ఆ ఉద్యమాన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా గుర్తొచ్చే పేరు నందిని సిద్ధారెడ్డి సార్. కనుక అక్కడి నుండి వారికి మళ్ళీ సిద్ధారెడ్డి సార్ గురించి చర్చించుకున్నప్పుడల్లా వారికి జన్మనిచ్చినటువంటి వాళ్ళ తల్లిదండ్రులని గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భాలు ఉంటాయి. కనుక మొత్తం మీద అంతిమంగా ఈ గ్రామం నిజంగా ఒక గొప్ప వ్యక్తిత్వాల్ని, పోరాటాలని, ప్రజల కోసం ఆలోచించే మంచి మనుషుల్ని కన్నటువంటి ఈ గ్రామానికి సల్యూట్ చేస్తూ ఇవాళ ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నాయకులు నక్క యాదవరెడ్డి గారు ప్రసంగిస్తారు.
యువకులు మరి ఓపికతో దాదాపు 2.5-3 గంటల పాటు ఈ సమావేశం యొక్క ప్రాధాన్యతను వినడంతో పాటు ఆకలింపు చేసుకొని కానీ భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం కోసం ఇప్పుడు మనం చాలా కష్టాలలో ఉన్నాం. ఇప్పుడే స్వేచ్ఛ స్వతంత్రం మనకు వచ్చిందని కాదు కానీ ఇంకా నిర్బంధాలు, దోపిడీలు, దుర్మార్గాలు ఇంకా సాగుతున్నటువంటి ఈ రోజుల్లో సగటు మనిషి అనేక అవస్థలు పడుతున్నటువంటి ఈ కాలంలో మరి ఇంత ఓపికగా ఇంత బాధ్యతాయుతంగా ప్రతి పౌరుడు ప్రతి అక్క చెల్లె ఇక్కడ ఈ సమావేశానికి హాజరై ఓపికగా వింటారు అని అనుకుంటే ఇంకా మనకు భవిష్యత్తు ఏంటి, రేపటి సూచిక, రేపు మన పరిస్థితి ఏంటి, దీని నుంచి ఎలా మనం ముందుకు పోవాలి అనేటువంటి ఆలోచనలు వాటిని కళ్ళకు కట్టినట్టుగా వింటున్నటువంటి ఈ పరిస్థితిని భవిష్యత్తు తరాలకు అందించాలనేటువంటి తాపత్రయంతో పాటు మరి ఇంతకాలం ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ ప్రత్యేక వందనాలు. రెండోది ఏంటంటే ఇవాళ ఏదో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం అనేది మనం ఒక అంచనా వేసుకోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. దొరాని బాంఛన్ని కాల్ముక్త అనే నానుడి నుండి రాత్రింబవళ్ళు శ్రమపడి కష్టపడి నిద్రాహారాలు మాని మన పెద్దలు అంటే ఇవాళ మన బాలసిద్ధారెడ్డి వాళ్ళు మనకి ఇచ్చినటువంటి సందేశాన్ని, ఆ పోరాటపు అనుభవాల్ని భవిష్యత్ తరాలకు అందించడానికనే వచ్చిండ్రు తప్ప ఏదో పండగ పబ్బం సినిమా లేకపోతే ఏదో రకమైనటువంటి కార్యక్రమం అని చెప్పని మాత్రం వాళ్ళు ఆషామాషిగా రాలేదనేది నేను అభిప్రాయపడుతున్నా. ఎందుకంటే ఇంకా సగటు మనిషికి అనేక కష్టాలు నష్టాలు ఉన్నాయి. అటు ప్రభుత్వాలు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, ఇంకా గ్రామసీమల్లో ఇంకా దళారీలు, దోపిడీ శక్తులు ఇంకా పేట్రైపోతున్నటువంటి ఈ రోజుల్లో మరి మనం ఏ స్థానంలో ఉన్నాం, ఏ స్థాయిలో ఉన్నాం అనేది పెద్దలు ఏం చెప్తారో వినాలి, దాని నుంచి బయటపడడానికి మా ప్రయత్నం ఏం చేయాలి అనేటువంటి ఆకాంక్ష, ఆ ప్రేరణతో ఇంత సమయం తీసుకున్నారంటే మనం హర్షించాల్సినటువంటి. నా అనుభవంలో నేను 2 తరాలు చూసిన, 3వ తరానికి వచ్చిన. మరి చూస్తే కళ్ళు గగ్గోరు పడుతున్నాయి. ఎందుకంటే పోరాటము అంటే ఏదో ఆషామాషి పోరాటం కాదు, త్యాగాల పోరాటం. త్యాగాలు అంటే ఒకప్పుడు రజాకారులకు, భూస్వాములకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జరిగినటువంటి దొరాని బాంఛన్ని కాల్ముక్త అనేటువంటి పద్ధతి నుంచి ఇవాళ కొంచెం స్వరాజ్యం కోసం, స్వతంత్రం కోసం ఒక వెలిగి ఆ తర్వాత కూడా మళ్ళీ దోపిడీ ఇంకా 3 పువ్వుల 6 కాయలుగా నడుస్తున్నటువంటి దళారీ ఈ సమాజంలో మరి దీన్ని అరికట్టడానికి మనం భవిష్యత్తు తరాలకు అందించడానికి ఎలా ఏంటి అసలు నాయకులు ఏం చెప్తారు? ఇలా సిద్ధారెడ్డి గారు ఆయన అందించిన పుస్తకంలో ఉన్నటువంటి చైతన్యం ఏంటి, దాన్ని మనం ముందుకు తీసుకుపోవడం కోసం అనేది అటువంటి పద్ధతులలో ఆయన ముందుకొచ్చిన వీళ్ళంతా అందరూ ముందుకొచ్చినంటే ఇలా ఒక సిద్ధారెడ్డే కాదు, సిద్ధారెడ్డితో పాటు ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి వ్యక్తి ఒక శక్తిగా తయారు కావడానికి ఈ సమావేశం ఒక ఆయుధంగా తయారవుతుంది అనేటువంటి ఆలోచనతో వాళ్ళు రావడం జరిగింది. మరి ఆ రావడం ఇంతటితో ఆగకుండా భవిష్యత్ తరాలకు అందించే విధంగా మనం కూడా బాలసిద్ధారెడ్డి కుమారుడు సిద్ధారెడ్డి అందించినటువంటి ఆయుధాలను, నవలను ప్రతి అక్షర క్షణములలో మనం చదివి ఆకలింపు చేసుకొని దాన్ని ఉదాహరణకు నేను కూడా చదవడానికి సరిపోలే సమయం. అంటే అక్కడక్కడ కొన్ని సబ్జెక్టులు చూసిన, పేజీలు చూసిన, కానీ మనం వాటిని పూర్తిగా ఆకలింపు చేసుకొని ఆ తరాలకు, రాబోయే తరాలకు, యువతరానికి ఆ భవిష్యత్తు పోరాటాలకు రూపకల్పన చేసి
ముందుకు తీసుకుపోవడం కోసం మనందరం కృషి చేస్తామని చెప్పని ఆశిస్తున్నా. రెండోది అంటే ప్రత్యేకంగా, ఎందుకంటే సమయం చాలా అయింది, నేను చాలా ఓపికగా అందులో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించడానికి ఇంత శక్తియుక్తంగా మన ఇక్కడ ఉన్నటువంటి వేదికలో ఉండి వాళ్ళు ఆకలింపు చేసుకుంటారంటే గర్వించవలసిన విషయం. ఎందుకంటే రాత్రింబవళ్ళు మీటింగులు పెట్టుకొని తరతరాలు ఈ దేశం మీద, ఈ రాష్ట్రం మీద అనేక పోరాటాలు, అనేక త్యాగాలు, అనేక విలువలు, అనేక నైతిక విలువల నాశనం కోసం అప్పుడు రజాకార్లది కానివచ్చు, ఆ తర్వాత తరం ఇతర దళారీ సామ్రాజ్యం కోసం ప్రయత్నం చేసింది కావచ్చు. ఇప్పుడు జరుగుతున్నటువంటి అనేక పోరాటాలలో మన పాత్ర భవిష్యత్ తరాలకు అందించడం కోసం మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం మనం దాన్ని ముందుకు తీసుకుపోవడం కోసమే ప్రయత్నం చేయాలనేది నా ఆకాంక్ష. రెండవది, ఇప్పుడు పెద్దలు చాలా సమయం చాలా అయిందనేది భావిస్తాను నేనైతే నా వరకు. మరి ఇప్పటికైనా మనం ఒక త్యాగం, ఒక విప్లవ పోరాటపు వెలుగులు మరి భావితరాలకు అందించడం కోసం ప్రతి వ్యక్తి ఒక శక్తిగా తయారు కావాలని చెప్పని, ఆ శక్తిగా తయారు చేసే క్రమంలో బాలసిద్ధారెడ్డి గారి పాత్ర అనన్య సామాన్యం కాదు. దొర ఎవడురో, దొర పోకడేందురో అని పీకుడేందురో అనేటువంటి ఉత్తేజాన్ని అందించినటువంటి ఆ మహానుభావుల చరిత్రను, ఆ మహానుభావుని ఆకాంక్షల్ని ముందుకు తీసుకుపోవడం కోసం కొంత ప్రయత్నం చేస్తారనేది, ఆ వెలుగులో కొత్త తరాలకు చాలా సందేశాలు ఇస్తారని చెప్పని, ఈ దోపిడీ, పీడన, వీటి వ్యతిరేకంగా త్యాగాలే మన పునాదులు అనేటువంటి పద్ధతులలో మనం ముందుకు తీసుకుపోవడం కోసం అందరం ప్రయత్నం చేయాలనేది, ఆ వెలుగులోనే మనకి ఈ కార్యక్రమం, ఈ నందిని సిద్ధారెడ్డి కానీ బాలసిద్ధారెడ్డి గారు ఇచ్చినటువంటి టెర్రర్ తక్కువ పుచ్చట కాదు ఆయనది. అక్షర జ్ఞానం తక్కువ, ఆలోచన జ్ఞానం ఎక్కువ. ఆయన అట్లా వస్తుంటే ఇట్లా గజ్జలు వణికేవాళ్ళు, దొరలైతే ఉరికేవాళ్ళు. ఆ పోరాట వీరుడి యొక్క గొప్పతనాన్ని దొరలు చెప్తారు. ఏం చూస్తారు, అందుకోలేను, ఒడిశాలు అందుకోమంటే ఒడిశాలు అందుకున్నాం మేము ఆ రోజుల్లో. ఏం చూస్తారు, బర్తలు అందుకొని అంటే ఆ బర్తలు బరిసెలు కూడా అందుకున్నాం. ఆ దొరల గడిలలో అంతేందో చూద్దాం నడవండి అని అంటే ఇప్పటికి ఒక 4-5 గడిల మీద దాడులు చేసినాం, కేసులైన. సంగారెడ్డి దాకా సైకిళ్ళ మీద పోయినాం, నవ్వుతూ సంబరపడుతూ. అలాంటి ఆ వీరుని యొక్క ఉత్ప్రేరణ, ఆ ప్రేరణలో మా యువతరం ముందుకు పోయింది. దోపిడీ ఇవాళ దొరయేంద్రో, దొరపోకడేంద్రో అనేది కాదు. ఇవాళ దొర ఎక్కడరో, దొర సంగతేంద్రో అనే కాడనే ఉన్నది, దొరలు లేరు. కాబట్టి అయితే అట్లా కొంతకాలం నడుస్తుంది. దోపిడీ, పీడన అనేది పోయింది. ఇంకా పోవలసినటువంటి అంశాల్ని మనం తరిమి కొట్టాల్సిన దుర్మార్గాల్ని మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం భవిష్యత్ పోరాటాలకు, భవిష్యత్ తరాలకి మనం ఉద్యమ దీపికలుగా ముందుకు పోవాలని చెప్పని ఆశిస్తూ ఎందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు జంటనగర శాఖ తెరసం అధ్యక్షులు నాగటి తరం కంటే ముందు నేను మా తరం గురించి ఒక నిమిషం మాట్లాడాలనుకుంటున్నాను. ఒక దివిటి, ఒక మెదక్ స్టడీ సర్కిల్, ఒక మరసం. ఇవి మరసం గురించి, మెదక్ స్టడీ సర్కిల్ గురించి మీకు అందరికీ తెలుసు. దివిటి గురించి సిద్దిపేటకు ఆవల పక్కన ఉన్న రావురుకుల అనే గ్రామం, సిద్దిపేటకి ఇటుపక్క ఉన్న బందారం. నిజానికి మా ఈ 2 గ్రామాలు, పూజారి కొడుకును నేను ఒక గంట కొట్టుకుంటూను ఆరగింపు చేసుకుంటూ ఉండాల్సిన వ్యక్తిని, ఒక కమ్యూనిస్టు కొడుకు పరిచయం అవడం నా అదృష్టంగా భావిస్తున్నా. నా యొక్క సాహిత్యానికి, నా ఎదుగుదలకు, నా చదువుకు, చివరికి నా పెళ్ళికి కూడా పెద్దగా నా పక్కనే కూర్చున్న అతడు అర్హత నిజంగా లేదు. కానీ
దివిటి ప్రారంభించినప్పుడు నేను మొదట అట్లా అనుకోలేదు. బందారంకి వచ్చినప్పుడు నేను అట్లా అనుకోలేదు. బందారంలో ఇక్కడ నేను ఎన్నిసార్లు వచ్చాను. పాలసిద్ధారెడ్డి గారి గురించి అసలే తెలియదు. నవలు చదువుతుంటే ఆశ్చర్యం. సిద్ధారెడ్డి గారికి ఇంత నిక్కచ్చితనం, సూటిదనం, ధైర్యం, ఒక ప్రేమ, ఒక అభిమానం ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చినది నాకు అర్థమైంది. ఎంత ప్రేమ. కోపిష్టి అంటారు, కానీ ఆయన ప్రేమ గురించి నేను చెప్పగలను. నాకు బహుశా ఇంతమందిలో సాహిత్యం నుంచి మొదలై ఇప్పటికీ కొనసాగుతున్న వ్యక్తిని. తన రూమ్లో చోటిచ్చి పక్కకు మంచమేసి నన్ను ఎంఏలో రూమ్లో ఉంచుకున్న వ్యక్తి. అన్నిట్లో ఇప్పటికీ మా శంకరన్ సార్ అంటాడు, నాకు ఆయనకు పోటీ. తను అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి శంకరం సిద్ధారెడ్డి గారు. నేను బాగా అభిమానించిన నంది సిద్ధారెడ్డి. ఇద్దరి మధ్యలో పోటీ. తను ఎటు అంటే మా ఇద్దరు ఆత్మీయులు అంటాడు, అది వేరు విషయం. బాలసిద్ధారెడ్డి గారి గురించి నిజానికి ఇక్కడికొచ్చి తనే ఇక్కడ చిన్న పాటకి కర్రబద్దలకు ఇనుప సలాకలు తను నవలు రాసుకున్న మాటలే, అమర్చి ఉన్న తలుపులు, లోపల విశాలమైన స్థలం, అందులో మార్క్స్, ఎంగిల్స్, లెనిన్ ముగ్గురు ఉన్న ఒక ఫోటో, పక్కన రావినారాయణ రెడ్డి, తరిమెల నాగిరెడ్డి, శ్రీశ్రీ, స్టాలిన్, పక్కనే భూమి దున్నుతున్న ఫోటో. అదే పంచరాయి పరంపోగు భూమి. 200 ఎకరాల భూమి, ఏండ్లకేండ్లు పటేన్లు అనుభవించిన భూమి. ఎంత ధైర్యం, ఎంత సాహసం. నిలబడి ఒక్కడే బక్కపల్చని వ్యక్తి. ఈయననేనా ఎదిరించినవాడు, ఇతనేనా ఎదురొడ్డినవాడు. పోలీసులు ఒక దిక్కు, వాళ్ళు ధైర్యంగా గట్టిగా అరిచినా అని అన్నాడు. ఒక్కసారి గట్టిగా అరిచిందట. పోలీసులు ఎదురుగా నిలబడ్డా తోని సిద్దిపేట తాలూకా నాయకులు సిరాజుద్దీన్, మొయినుద్దీన్, శాసనసభ్యుడు గురువారెడ్డి పేరు విన్న ఇవన్నీ తెలుసు, కానీ ఇంత చరిత్ర తెలియదు నాకు. ఇంత గొప్ప వ్యక్తి ఒక కొడుకుతోటి నేను ఇన్నేళ్ళే సాహసం చేస్తున్నానా. ఆయన గురించి ఎంతోమంది ఎన్నో రకాల చెప్పేది చూస్తూనే ఉన్నా నేను. కానీ దీని వెనకాల ఇంత అద్భుతమైన, నేను మా కవిత్వం రాశా, నేను పుస్తకం వేసిన, మా భూపతిరెడ్డి వచ్చాడు రావురుకుల్లో అని పుస్తకం వేసి రావురుకులోనే ఇలాంటి సభ పెట్టా. అందరు వచ్చారు. మా యొక్క శివారెడ్డి గారు ఇందులో లేరు, ఇందులో ఉన్న స్టేజ్ మీద వాళ్ళు అందరూ వచ్చారు. అద్భుతంగా జరిగింది. నేను కవిత్వం చాలా గొప్పగా రాసిన. ఓహో నేను అనుకున్నా, బండారం కథలు వేశాడమన్నా. బండారం పేరు మీద వచ్చింది కదా, అద్భుతం అనుకున్నా. ఇప్పుడు నాగటి తరం అద్భుతమైన నవల. నేను శాంతం నిజానికి నేను ఒక్కసారి చదవలే, ఎన్నిసార్లు తిరిగే చదివినో నాకే లెక్కలేదు. వాళ్ళిద్దరూ సైకిల్ మీద ప్రయాణిస్తున్నారు అని ఒక దగ్గర మొదలవుతుంది. ఆ ఇద్దరు ఎవరు? వాళ్ళిద్దరూ భూపాల్, బాసిరెడ్డి. భూపాల్ ఒక వ్యక్తి అనుకుంటాం, ఒక ప్రముఖ నక్సలైట్. మేమిద్దరం ఒక రూమ్లో కలిసాం. ఎవరు? నేను, సిద్ధారెడ్డి. నాకు బిడ్డ రాశారు నిజామాబాద్, మా ఊరే కాబట్టి నిజామాబాద్ ఉంటాడు. అక్కడి నుంచి వచ్చి, అవును నువ్వు కవిత్వం రాస్తున్నావు, ఇంకొక అతను నువ్వు కవిత్వం రాస్తావు, నీకు తెలుసా అన్నాడు. నాకు తెలియదు అన్న. పరిచయం చేస్తాను. సిద్దిపేటకు వస్తే సిద్దిపేట విక్టరీ ట్రాక్స్ వెనకాల ఒక రూమ్ కిరాయి తీసుకొని దాంట్లో బెండకాయ కూర వండుతున్నాడు. బెండకాయ కూర అంటే చాలా ఇష్టం. పరిచయం అయ్యిండు. సరే బిరదరాజేశ్వరి పక్కయ్యండు. నంది సిద్ధారెడ్డి, అప్పుడు సిద్ధారెడ్డి నేను నాకు తోడు దొరికిండు అని నేను ఏదో మురిచిపోయినా. నేను అప్పటికి కవిత్వం రాస్తున్నా. మాతృభూమి అనే ఒక కవిత కూడా మాతృభూమి రచయింది.
అమరుడు అనే కవిత ఘంటసాల మీద రాసింది. నేను పెద్ద కవిత అని నాకు పక్కకుండా సరే చిన్న చిన్న కవితలు రాద్దాము, ఏదో చేస్తాము, పుస్తకం వేద్దాము అంటే మొత్తం పైన షార్ట్గా ఒక పుస్తకం వేసాం. అది దివిటి. ఆ దివిటి లేకపోతే నేను మా ఊర్లో అదేదో గుడి పూజ అంటే కదా, కాకపోతే నేను మా బాబు ఈ బాబు లాంటి వాడే సేమ్ నాకు అది అనిపించింది. కానీ మా బాబు ఏమి ఇచ్చాడంటే నాకు స్వేచ్ఛ ఇచ్చాడు. నీ ఇష్టం రా. ఒక కమ్యూనిస్టు కొడుకుతో తిరుగుతున్నట్టే కొంతమంది ఒప్పుకోరు, కానీ ఆయనకు అది ఏం లేదు. ఆయన నేను ఏం చేసినా కానీ ఒప్పుకునేవాడు. నాకు ఏమీ తెలియదు. గంట కొడితే ఈ ఆరగింపు చెయ్యట పోతుంది, ఆరగింపు చూస్తే ఇప్పటికీ నాకు అంతే. కానీ 50 ఏళ్ళ చరిత్రలో నేను ఒక్కొక్క మెట్టెక్కాక, అందుకని నేను ఎప్పుడు ఉంటా, నువ్వు మెట్టెక్కావనుకో నీ పక్క నుంచి వెళ్ళు వాళ్ళు 2 మెట్లు ఎక్కుతున్నారు. నువ్వు మెట్టెక్కావనుకో నీ పక్క నుంచి వాళ్ళు 2 మెట్లు ఎక్కుతున్నారు. నువ్వు అలాగే నుంచున్నావు అనుకో వాళ్ళు ఆకాశాన్ని ఆక్రమిస్తారు, నువ్వు అడుగంటుతావు. ఇక్కడ ఉన్న ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు అందరూ కూడా పై మెట్టెక్కిపోయినరు. నేను నిజానికి మెల్లగా పెడుకుంటూ ఒక వెనుక మాత్రము నేనున్నాను నేను భావించుకుంటున్నా. అయితే ఇక్కడ నేను ముగిస్తున్నారు కాబట్టి మరి అంతా సిద్ధారెడ్డి గారి గురించి పొగిడినావు, మరి బాలసిద్ధారెడ్డి గురించి కూడా చెప్పవా అంటే అందరు చెప్పారు కదా. చిన్న కవిత తోటి ముగిస్తాను. చాలాసేపు మాట్లాడదాం అనుకున్నా కానీ 20 మంది ముందట, నేను వేదిక మీదనే 20 మంది ఉన్నారు, ఇంకా ముందట నేను తగ్గించుకుంటూ నా యొక్క కవితతోటి నేను బాబు నిజానికి ఎంత ఆత్మీయుడంటే మా బాబే అనుకున్నా. నాకు ఆటోమేటిక్గా కవిత వచ్చింది. ఈ బాబు మా బాబేనా, అదే నవ్వు, అదే ప్రేమ, అదే ఆదరణ, అదే ఆప్యాయత. మా బాబే అనుకున్నా. మాట్లాడుతున్నప్పుడు, మాటలు వింటున్నప్పుడు, పక్కనే కూర్చున్నప్పుడు, కలిసి తాగుతున్నప్పుడు మా బాబే అనుకున్నా. నాగలి పట్టిండని, మూట కొట్టిండని, పంట కోసిండని, పంట ఇంటికి తెచ్చిండని మా బాబే అనుకున్నా. మా బాబు కూడా వ్యవసాయం చేసేవాడు, బురద నాగలి దున్నిండు, పూజారి అయినా కానీ పంట తీసుకొచ్చి ఇంటికి వచ్చిండు. ఉన్న ఈనా భూమిని శ్రమనే జీవితం అనుకున్నాడని, చెమటనే సౌందర్యం అనుకున్నాడని, కష్టాన్ని నమ్ముకున్నాడని, కన్నీళ్ళే సంతోషం అనుకున్నాడని మా బాబే అనుకున్నా. బతుకులో కలలెన్నో నిజమవుతాయనుకున్న అతను, జీవితంలో కోరికలెన్నో నెరవేరాలనుకున్న అతను, ఈ జన్మలో ఆశలెన్నో ఫలించుతాయనుకున్న అతను, ఈ యుద్ధంలో విజయాలెన్నో పొందుతాయనుకున్న అతను మా బాబే అనుకున్నా. ఈ బాబు మా బాబు లాంటి బాబే అనుకున్నా. ఈ బాబు మా బాబు లాంటి బాబే అనుకున్నా. 2 నెలలకే తల్లిని, 2 ఏళ్లకే తండ్రిని పోగొట్టుకున్న బాబు మా బాబు. ఈ బాబు మా బాబు ఎట్లయితాడు? దిక్కులేని పక్షి అయి ఉన్న, నాన్న వాళ్ళు ఎవరు లేనోడై ఉన్న, పాసిపోయిన గతికినోడై ఉన్న ఈ బాబు మా బాబు ఎట్లయితాడు? తల్లిని తండ్రిని పోగొట్టుకున్న, తనలాంటి బతికే ఆమెదని తననే తన ఇల్లాలిగా చేసుకున్న ఈ బాబు మా బాబు ఎట్లయితాడు? మా బాబు ఒక పూజారి, ఈ బాబు ఒక ఆరాధకుడు, మా బాబు ఒక ఉపాధ్యాయుడు, ఈ బాబు ఒక ఉపన్యాసకుడు, మా బాబు మా ఊరు ముద్దు బిడ్డ, ఈ బాబు ఈ ఊరు రైతు బిడ్డ. ఈ బాబు మా బాబు ఎట్లయితాడు? మా బాబు ఒక బాధ, ఈ బాబు ఒక దుఃఖం, మా బాబు ఒక ఆవేదన, ఈ బాబు ఒక ఆవేశం, మా బాబు ఒక కుటుంబం, ఈ బాబు ఒక సంఘం. ఈ బాబు మా బాబు ఎట్లయితాడు? మా బాబు ఒక ధర్మం, ఈ బాబు ఒక ధైర్యం, మా బాబు ఒక ఆరాటం, ఈ బాబు ఒక పోరాటం, మా బాబు ఒక హ్యూమనిస్ట్,
ఈ బాపు ఒక కమ్యూనిస్టు. ఈ బాపు మా బాపు ఎట్లయితాడు? మా బాపు ఒక వలయం, ఈ బాపు ఒక విశాలయం, మా బాపు ఒక భూమి, ఈ బాపు ఒక సముద్రం, మా బాపు ఒక మనసున్న మహామనిషి, ఈ బాపు ఒక హృదయం ఉన్న ప్రజల మనిషి. ఈ బాపు మా బాపు ఎట్లయితాడు? మా బాపు మా బాపే, ఈ బాపు ఈ బాపే. నమస్కారం. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి గ్రామవాసులు, నాకెందుకంటే పల్లె అంటే మహా ఇష్టం. ఈరోజు మన వాసిరెడ్డి గారు, వాసిరెడ్డి నవీన్ గారు, తర్వాత బైసా దేవదాస్ గారు ఇద్దరు చెప్పినటువంటి మాటల్లో ఏంటంటే, పట్టణంల నుండి నగరాల నుండి పల్లెకు రావాలన్న పిలుపు ఏదైతే ఉందో అది నాకు బాగా నచ్చింది. నేను రిటైర్మెంట్ అయినప్పుడు మొట్టమొదటిసారిగా పట్టణం ఎందుకు, పల్లెకి వెళ్దామని పల్లెలో ఇల్లు కట్టుకొని అక్కడే ఉన్నాను. ఎందుకంటే ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడే దీపం వెలిగించాలి కదా, వెలుగులో దీపం వెలిగిస్తే ఏం లాభం? అందుకని పల్లెలు ఇంకా చీకట్లోనే ఉన్నాయి. వాళ్ళ మూఢనమ్మకాల్లో ఉన్నారు, దురాచారాల్లో ఉన్నారు. చాలా మార్చాల్సినటువంటి అవకాశం ఉంది, వాళ్ళ ఆలోచన విధానాల్లో మార్చాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే సాహిత్యం అనేది కూడా తప్పనిసరిగా పల్లెలకు పయనం అవ్వాలి. అందుకే ఈరోజు నందిని సిద్ధారెడ్డి నాంది పలికినట్టుగా అనిపిస్తుంది నాకు. నిజానికి ఎంత బాగుంది, ఓపెన్ ఎయిర్ థియేటర్లో మాట్లాడినట్టుగా, చల్ల గాలి, తర్వాత పైనుండి సూర్యకిరణాలు, ఇవన్నీ ఎంత బాగుంటాయి పల్లెలు. కనుక ఇప్పుడు నేను మందారంలో ఉన్న పోచారంలో ఉన్నట్టే మాట్లాడుతున్నట్టే నా అనుభూతి కలుగుతుంది. కనుక మీకు ఒక నాగటి తరం గురించి కొన్ని విషయాలు చెప్తాను. ముఖ్యంగా మా మిత్రుని గురించి ఒక ముఖ్యమైనటువంటి అంశం చెప్పాలి. నందిని సిద్ధారెడ్డిని నేను మానసపుత్రుడు అని చెప్పుకుంటాను. అంటే బ్రహ్మకు నారదుడు ఎట్లాగ మానసపుత్రుడు, నాకు నందిని సిద్ధారెడ్డి కూడా అట్లాగే. నేనేం చేస్తానంటే నేను ఆలోచిస్తాను, ఇది చెయ్యాలి అది చెయ్యాలి అనుకుంటాను, సిద్ధారెడ్డి అదే చేస్తాడు. అప్పటి నుండి అంటే నా ఆలోచనలు, సిద్ధారెడ్డి ఆచరణ, ఇవి నాకు చాలా సంతోషాన్ని కలిగించేవి. అట్లాగే ఇప్పుడు కూడా ఏం చేశామంటే, మేము ఇద్దరం కూడా నవలలు రాశాం. ఈ నవలలలో సామ్యత ఉంటుంది, వైవిధ్యము ఉంటుంది. నేను జీవన స్రవంతి నవల రాసింది ఏంటి, దాదాపు నా అంధుని జీవితం, ఒక చూపు లేని వారి జీవితం ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు, ఏం చేయాలనుకుంటారు, ఆ చేయడానికి ఎన్ని చీకటి సంఖ్యలు అడ్డు తగులుతాయి, ఆ అడ్డు తగిలినటువంటి సంఖ్యలను ఒక్కొక్క దాన్ని ఎట్లా తెంచుకొని ముందుకు వెళ్ళాలి, తమసోమా జ్యోతిర్గమయం అంటారు కదా, చీకట్లోంచి వెలుగులోకి ప్రయాణం ఎట్లా చేయాలి, ఎట్లా కష్టపడాలి. అట్లాగే ఈ నాగటి తరమని రాసిన తర్వాత నేను 2 నవలలు, ఇది 2 సార్లు చదివాను నాగటి తరాన్ని. ఆ చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటే ఒక భేదం ఉంటుంది. నేను రాసిన జీవన స్రవంతి ఏంటంటే మనసు సంఘర్షణ. అంటే నేను ఎక్కడికి వెళ్ళలేను కాబట్టి నా మనసులో జరుగుతున్నటువంటి సంఘర్షణ అంతా కూడా జీవన స్రవంతిలో ప్రతిపాదించడం జరిగింది. ఇందులోనేమో నాగటి తరంలో సిద్ధారెడ్డి రాసిన దాంట్లో మనిషి సంఘర్షణ, మనిషి ఎట్లా సంఘర్షించాలి, తాను చైతన్యంతో కూడినటువంటి మనిషి ఊరికే కూర్చోడు. ఎప్పుడు కూడా చైతన్యం లేకపోతేనే స్తబ్దంగా కూర్చుంటారు. ఈ మధ్య చూస్తున్నాం చాలామందిలో చైతన్యం లేకనే టీవీ సీరియల్స్ చూస్తున్నారు, చైతన్యం లేకనే ముచ్చట్లు పెట్టుకుంటున్నారు, చైతన్యం లేకనే కళ్ళు తాగి హాయిగా సోమరుల్లాగా చెట్ల కింద పడుకుంటున్నారు ఊళ్ళల్లో. చూస్తూ ఉంటే చాలా బాధ వేస్తుంటుంది అనమాట. ఈనాటి తరం ఎంత పాడైపోతుంది అనిపిస్తుంది అనమాట. కనుక చైతన్యము చేయాల్సినటువంటి, చైతన్యం నింపాల్సినటువంటి అవకాశం మన సాహితీ మిత్రులందరికీ ఉంటుందని నేను భావిస్తూ, ఇక ముందైనా సరే పట్టణాల నుండి పల్లెలకు రండి. సాహితీ మిత్రులందరూ కూడా సాధ్యమైనంత వరకు పల్లెల్లో మనం కొంతైనా కొంత చైతన్యాన్ని కలిగించడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, ఇక నాగటి తరం గురించి నాకు నచ్చినటువంటి అంశాలు మీకు వివరిస్తాను. నిజానికి నాగటి తరంలో రాసేటప్పుడు కానీ, నేను జీవన స్రవంతి రాసేటప్పుడు కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎందుకున్నాయంటే, సిద్ధారెడ్డి సార్ చెప్పాడు ఒక మాటలో, నా నవల ఆవిష్కరణ సమయంలో సిద్దిపేట డిగ్రీ కాలేజీలో ద్వానాశాస్త్రి నానలు అనే పుస్తకం రాశాడు. ద్వానాశాస్త్రి నానలు అనే పుస్తకం రాస్తే ఆ నానలంతా ఎవరు, ఆంధ్ర ప్రాంతపు నానలు. వాళ్ళు అప్పటికే వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పటి నుండో తాత ముత్తాతల నుండి చదువుకున్న వాళ్ళు, విద్యను అభ్యసించిన వాళ్ళు, మంచి పాండిత్యం సంపాదించిన వాళ్ళు, మంచి ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు.
వాళ్లకు పుట్టినటువంటి జన్మించినటువంటి కొడుకులు కూతుళ్ళు వాళ్ళు చెప్పుకుంటాను, మా నాన్న ఇంత గొప్పవాడు, నేను ఇంత గొప్పవాడైనా, మా నాన్న ఇట్లా చేశాడు, మా నాన్న ఇట్లా చేశాడు, అందుకని మేము ఇంత గొప్పవాళ్ళమైనామని ఆ పుస్తకం నిండా కూడా మా నాన్నలు అనే వాళ్ళ నాన్న తండ్రుల గురించి రాస్తారు. అప్పుడు సిద్ధారెడ్డి సార్ ఒక మాట అన్నాడు, నిజమే కానీ తెలంగాణ చీకట్లో ఉంది, మొత్తం చీకట్లోనే ఉంది. ఈ చీకట్లో ఉన్నటువంటి తండ్రులు ఆ వెలుగులోకి తమ కొడుకులను నడిపించడానికి ఎంత కష్టపడ్డారు బాలసిద్ధారెడ్డి లాగా. కనుక ఎప్పుడైనా సరే తెలంగాణ తండ్రుల గురించి రాయగలిగితే, తెలంగాణ తండ్రులు వాళ్ళ యొక్క కష్టాలు, వాళ్ళ నష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ బరువులు, తమ కొడుకులను పైకి తీసుకురావాలని ఇప్పటికి కూడా చాలామంది నేను పల్లెల్లో చూస్తున్నాను. పాపం కొడుకులను చదివించి మాలాగా వ్యవసాయం చేసుకోకూడదు, మాలాగా ఈ విధంగా ఈ పొలాలకి అంకితం కాకూడదు అని ఎంత ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రయత్నించిన ఈ తరం వాళ్ళు ఏం చేస్తున్నారంటే బయటకు వచ్చేసి కొంచెం సుఖాలు, కొంచెం అంటే స్కూల్ లెవెల్ అయిపోతుంది, కాలేజీకి వచ్చేసరికి అంతా మారిపోతున్నారు. ఎందుకంటే కాలేజ్ వాతావరణం ఒక్కోసారి నుండి పల్లెటూరు నుండి పట్టణానికి వచ్చేస్తారు. పట్టణానికి రాగానే అన్ని వ్యసనాలు ఉంటాయి, సినిమాలు ఉంటాయి, అక్కడ అవసరమైతే తాగుడు ఉంటుంది. ఇవన్నీ అంటే తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డప్పటికీ కూడా పిల్లలు కూడా కష్టపడాలి కదా. అట్లాగా ఈ నాగటి తరంలో కూడా వాళ్ళ నాన్న గురించి అద్భుతంగా రాశాడు. నాకు చదివినప్పుడు ఏమనిపించిందంటే, నిజంగా బాలసిద్ధారెడ్డి లాంటి వాళ్ళు ప్రతి పల్లెల్లో ఉంటారు. కాకపోతే ఈ పోరాటము అంతటా ఒకే రకంగా ఉంటుందా? ఉండదు. కొన్ని చోట్ల ఈ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటాలు ఉండొచ్చు, ఇంకా కొన్ని చోట్ల పల్లెల్లో కొన్ని మార్పు తీసుకురావడానికి పోరాటాలు చేయొచ్చు, ఇంకో చోట ఇంకో రకంగా చేయొచ్చు. మా నాన్న 10 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేశాడు మా ఊళ్ళో. అప్పుడు నాకు అనిపించింది చాలా సమస్యలను పరిష్కరించేవాడు. అంటే మా నాన్నకి ఇక్కడ ఈ బాపు అని చెప్పి బాలసిద్ధారెడ్డి గారికి ఎన్నో పోలికలు ఉంటాయి. ఇక్కడ కమ్యూనిస్టు పార్టీ అప్పటికే బాగా ఉంది కాబట్టి అదే అతను నడిపించింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఉంది కాబట్టి పోచారం మెదక్ ఏరియాలో, కనుక ఆ పార్టీ నడిపించింది. ఏ పార్టీ ఎట్లా నడిపించింది అనేది ముఖ్యం కాదు, ఒక సమాజంలో చైతన్యం కలిగించాలి, కొంత మార్పు తీసుకురావాలని ఏ వ్యక్తులు ఎట్లా ప్రయత్నం చేస్తున్నారనేది మనకు ముఖ్యం. నాకు బాలసిద్ధారెడ్డిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే హీరోయిజం అంటే మనం వెంటనే వీరావేశం ప్రకటించాలి, వీరావేశంతో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అని భావనతో ఉంటారు మన ఊళ్ళల్లో కూడా. అదే పదరా కొడదాం పద, తీద్దాం పద, వాళ్ళ అంతు చూద్దాం పద, ఇట్లానే వాళ్ళు ఉంటారు. కానీ బాలసిద్ధారెడ్డి ఎక్కడా ఆ పని చేయలే. మొట్టమొదట ఏం చేస్తాడంటే, సామధాన భేద దండోపాయాలనే 4 ఉపాయాలు ఉంటాయి కదా. కనుక 4 ఉపాయాలలో మొట్టమొదట ఏం చేస్తాడు, సామరస్యపూర్వకంగానే పరిష్కారం చేస్తాడు. ఒక షావుకారు దగ్గరికి పాపం అందరు వెళ్తే, నేను వడ్లు మాకు జొన్నలు పోయమంటే ఆ షావుకారి మళ్ళీ ఇస్తారో ఇవ్వడో, మళ్ళీ వీళ్ళు జొన్నలు మాకు పెడతారో లేదో అనే పద్ధతిలో ఉన్నప్పుడు బాలసిద్ధారెడ్డి దగ్గరికి వెళ్తే వెంటనే వచ్చి అంతకుముందు ఆ షావుకారుతో కొన్ని తగాదాలు ఉన్నాయి, అంతకుముందు మాట్లాడలేదు కూడా. కానీ ఎవరి కోసం? ఒక సమస్య పరిష్కారం కావాలి. పాపం తిండి లేనట్టు కరువు ప్రాంతంలో తిండి లేక ఎక్కడో బాధపడుతున్నటువంటి ఆ మనుషుల గురించి ఆలోచించాలి. నీకు నాకు పగలెన్నైనా ఉండొచ్చు, నీకు నాకు తగాదాలు ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఒక సమస్య పరిష్కరించేటప్పుడు ఈ భేదాభిప్రాయాలతో పని లేదు. అక్కడ మనుషులు ముఖ్యం, కానీ మన పట్టుదలలు, పగలు, పట్టింపులు ఇవన్నీ ముఖ్యం కాదు. అందుకని వెంటనే వెళ్ళి షావుకారిని కలుస్తాడు. షావుకారి సహృదయంతో చాలా ఆనందిస్తాడు. బాలసిద్ధారెడ్డి వచ్చిందంటే ఎంత సహృదయంతో లోపల కూర్చుని పెట్టి మాట్లాడి అది చేసి ఇది చేసి, మరి ఏంటి వాళ్ళకు జొన్నలు పోయమంటే, నువ్వు ఒక్క మాట ఇస్తే చాలు, ఎన్ని జొన్నలు కావాలంటే నా దగ్గర ఉన్నాయన్ని వాళ్ళని తీసుకుపోమను. అంటే ఒక సమస్య పరిష్కారానికి కేవలం తుపాకీ పట్టుకోవడం కాదు, కత్తులు పట్టుకోవడం కాదు, కట్టెలు పట్టుకోవడం కాదు, సామరస్యంగా పరిష్కరించాల్సినటువంటి అవసరాలు చాలా ఉంటాయి. కనుక ఆ సామరస్యంగా పరిష్కరించే అవకాశం ఉన్నప్పుడు అనవసరంగా దండాన్ని ఎందుకు ఉపయోగించడం, గోటితో పోయేదానికి గొడ్డల్ని ఉపయోగించడం ఎందుకు అనేది బాలసిద్ధారెడ్డిలో స్పష్టంగా కనిపిస్తుంది. కనుక ఎప్పుడైనా సరే ఒక సమస్యను ఎట్లా పరిష్కరించాలి. నాకు ఇంకొక బాగా నచ్చింది ఏంటంటే, బాలసిద్ధారెడ్డిలో స్థితప్రజ్ఞత అంటారు. స్థితప్రజ్ఞత అంటే మనం ఏ పరిస్థితిలో కూడా మనస్సు చలించకుండా దాన్ని మనసును కట్టివేయడం అనేది అద్భుతమైనటువంటి శాంతి మంత్రం.
ఎక్కడ హెచ్చాలో ఎక్కడ తగ్గాలో, ఎక్కడ మనము ఉరకాలో, ఎక్కడ ఆగాలో, ఎక్కడ నిలబడాలో, ఇది మీరు శ్రీకృష్ణుడి నిండా కనిపిస్తుంది. శ్రీకృష్ణుని పాత్ర, ఆ పాత్ర ఏం చేస్తుందంటే అవసరమైనప్పుడు మనం యుద్ధం నుండి పారిపోవడం కూడా మంచిది అంటాడు. ఎందువల్లంటే మనం జయించలేనప్పుడు, మనం సాధించలేనప్పుడు పోరాడి ఏం ప్రయోజనం? ప్రాణాలు పోగొట్టుకోవడమే కదా. కనుక ఇంకేదైనా ఇంకోసారి మనం మన శక్తిని అంతా పుంజుకుందాం, మన శక్తిని అంతా కూడగట్టుకుందాం, ఆ తర్వాత మళ్ళీ దాడులు చేద్దాం. అట్లా బాలసిద్ధారెడ్డి మనస్తత్వంలో, అంటే నాగటి తరంలో ఉన్నటువంటి పాత్ర చిత్రీకరణలో అది బాగా కనిపిస్తుంది నాకు. ఏమంటాడు, ఒక ఎస్ఐని వాళ్ళ భూమవ తీసుకొస్తే, తాగిపిచ్చి తీసుకొస్తే, వెంటనే పిలిపిస్తే వెళ్తాడు, వెళ్ళి నమస్కరిస్తే వాడు నమస్కారం కూడా స్వీకరించాడు ఎస్ఐ. ఏది, మీ దగ్గరే ఉన్నటువంటి ధర్మశాలలో కూర్చున్నప్పుడు నమస్కరించకపోతే పోనీలే అనుకొని వెళ్తాడు. వెళ్తే ఏమిరా బోసిడీకా అంటాడు. ఆ బోసిడీకా అనే పదము వింటే నాకేకో ఎంత తన్నాలనిపించింది. అంటే మనకి ఎంత ఆవేశం వస్తుంది, ఆ తిట్టు ఎంత మనస్సుకు బాధ వేస్తుంది. అట్లాంటి వ్యక్తి, ఆయన వీరావేశంతో కూడినటువంటి వ్యక్తి అని అందరు చిత్రీకరిస్తున్నారు, చెప్తున్నారు. కానీ అతనిలో ఎంత శాంతి మంత్రం ఉందో ఒక్కసారి అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. కనుక ఆ శాంతి మంత్రం కూడా అవసరం కొన్ని చోట్ల. అందుకని అప్పుడు ఏం చేస్తాడు, చూడు నువ్వు తాగి ఉన్నావు, నేను తాగి ఉన్నా, నువ్వే మాట్లాడుతున్నావు, నేను అదే మాట్లాడతా. ఎంత చక్కటి సమాధానం అది. లేకపోతే నేను చెంప మీద వేస్తా, నేను కొడతా, తంతా అని అనలే. కేవలం నువ్వే మాట్లాడు, నువ్వు తాగి ఉన్నావు, నేను తాగి ఉన్నా, నువ్వు తిడుతున్నావు, సరే నువ్వు తాగి ఉన్నావు, నేను తాగి ఉన్నా, నువ్వు మాట్లాడతావు, నేను కూడా మాట్లాడగలను అని ఆ మాట అంటాడు. అంటే అంత ప్రశాంతమైనటువంటి మనస్సు, అంత శాంతపూరితమైనటువంటి మనస్సు కేవలం మనం ఒక కోణంలోంచే చూస్తున్నాం. కానీ బాలసిద్ధారెడ్డిలో అనేక కోణాలు కనిపిస్తుంది. రైట్. ఓకే. కాబట్టి ఆ విధంగా నాకు నచ్చినటువంటి ఆ అంశం కూడా చాలా బాగుంది. ఈ విధంగా మనం ఆలోచించినట్టయితే ఒక్కొక్కసారి మనం ఎన్నో విషయాలు ఈ నవల నిండా కనిపిస్తుంది. అసలు నాగటి తరం అనే ఈ పాత్ర చిత్రణ చదివితే మన జీవితంలో ఎన్నో నేర్చుకోవచ్చు. ఆ నేర్చుకున్న అంశాలన్నింటినీ కూడా మనం మన జీవితంలో అన్వయించుకోవడానికి, మనం ఉపయోగించుకోవడానికి తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. కనుక ఆ నవల ప్రతి ఒక్కరూ చదవాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా సమస్యలను పరిష్కరించడానికి బాలసిద్ధారెడ్డి గారి చూపినటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాన్ని అనుసరించవలసిందే. కనుక ఇంత గొప్ప నవలను మనకు అందించిన నందిని సిద్ధారెడ్డి గారిని, నా మిత్రుడిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మీ అందరూ కూడా తప్పనిసరిగా అర్థం చేసుకొని జీవితాన్ని సరిదిద్దుకోవడానికి ఇదొక సాధనంగా, ఒక ఉపాయంగా ఆలోచిస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రెడ్డి గారి మాటల్లో చాలా వాస్తవాలు ఉన్నాయి. తనకు చూపు లేదు, మనకు చూపు ఉంది. చూపు ఉంటే ఏమిటి, చూపు లేకపోతే ఏమిటి? మనసుకు మంచి చూపు ఉంటే చాలు, ఈ సమాజంలో మనము ఎంతో కొంత మార్పులు తీసుకురావచ్చు అన్న ఒక మంచి ఆలోచనతో చాలా విషయాలు చెప్పినందుకు గోపారెడ్డి గారిని అభినందిస్తూ, ఇప్పుడు ప్రముఖ కవి, సీనియర్ పాత్రికేయులు కుమరవెల్లి అంజయ్య గారు సమయాన్ని ఇక్కడికి రాగానే ఈ ఇంట్లో, ఈ వాతావరణంలో, ఈ ఆవరణలో సమావేశం అనగా 53 ఏళ్ల క్రితం జ్ఞాపకాలు ముందుకు వస్తుంటాయి. సిద్ధారెడ్డితో పరిచయం అయ్యాక, ఇద్దరం కలిసి ప్రయాణించాక ఇక్కడికి చాలా సందర్భాల్లో చాలాసార్లు వచ్చాం. రాత్రులు గడిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ జ్ఞాపకాలు వస్తుంటాయి. వీటన్నిటినీ వివరించి ఇప్పుడు చెప్పలేము. వివరించి చెప్పడానికి నాది చివరి మాట. సిద్ధారెడ్డి గారు తన జీవితం గురించి, పుస్తకం గురించి వివరిస్తారు. మారిన పరిస్థితులు మనల్ని ఎలా తీసుకెళ్తున్నాయి, ఏ దిశకు తీసుకెళ్తున్నాయి అనేది ఇప్పుడు అందరికీ తెలిసిందే. అగ్నిపర్వతాలు బద్దలైపోతున్నాయి, అగ్నిపర్వతాలు అణగిపోతున్నాయి, అగ్నిపర్వతాలు చల్లారిపోతున్నాయి. ఈ దశలో అందరూ ఆలోచించి తమ నిర్ణయాన్ని ఏ దిశగా పయనించాలో తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. ఆత్మీయ మిత్రుడు నాగటి తరం అనేటువంటి నవలను రాసినాడు. అందులో తెలంగాణ ప్రజల భాషను, తెలంగాణ మనుషుల ఉనికిని అంతా కూడా రాశాడు.
అయితే ఒక సందర్భంలో అంటాడు, ఒక గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను అర్థం చేసుకుంటే ప్రపంచంలో ఉన్న సమస్యలన్నిటి కూడా మనం అర్థం చేసుకుంటాం. ఆ రకంగా మన సిద్ధారెడ్డి సారు మరి బందారం కథలైతేనేమి, ఈ నాగటి తరం అయితేనేమి బ్రహ్మాండంగా రచన చేసి మనకు అందించినందుకు వారికి కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అయితే బాలసిద్ధారెడ్డి బాపుకు మాకు ఈ ఊరు వాళ్ళందరికీ కూడా చాలా సన్నిహితమైన సంబంధం. ఎందరినో మేలుకొల్పిండు, ఎందరినో చైతన్యవంతులను చేసిండు. ఇట్లా మరి మా బాపుతో మాకు అనుబంధం ఎక్కువ, వాళ్ళ ఇంటితోటి కూడా మాకు అనుబంధం ఎక్కువ. అయితే ఇక్కడ మనం ఒక్కటిగా ఏమిటిదంటే, మా సిద్ధారెడ్డి సార్ కూడా ఒక సందర్భంలో నాకు చెప్పాడు, నా బాపే నాకు హీరో అన్నాడు. నా బాపే నాకు హీరో. అయితే ఒక పత్రికలు తెప్పించుకొని చదువుతుండే బాపు. శ్రీ గీతాలు వచ్చినప్పుడు కానీ ఇంకా వేరే గీతాలు వచ్చినప్పుడు ఆ పత్రికలు మా ఆత్మీయ మిత్రుడు కూడా చదువుతుండే. నువ్వు చదువుడు కాదు బిడ్డ, నువ్వు అట్లా రాయాలి అని సిద్ధారెడ్డి సార్కి చైతన్యవంతం చేసిండు, ప్రేరణ చేసిండు. దానితోటే మా సిద్ధారెడ్డి సారు అటువైపు సాహిత్యం వైపు అటువైపుగా కదలి నాగేటి సార్లు రాసి నంది అవార్డు పొందిండు. భూమి స్వప్నము, సంభాషణ, ఇంకా ఎన్నెన్నో ప్రజలను చైతన్యపరిచేటువంటి పుస్తకాలు ఎన్నో రాసి మరి ఆ తండ్రి విప్లవోద్యమ మనస్తత్వాన్ని అర్థం చేసుకొని ఆ దిశగా మమ్ములను కూడా మా మిత్రుడు నడిపించిండు. వాస్తవం. ఇట్లా మరి ఒక సందర్భం లోపల బలహీన వర్గాలను ఇక అందరిని కూడా ఆయన ఏం చేస్తుందంటే, మంచిగా చదువుకోవాలి, చదువుకుంటే సమర్థవంతమైన జీవితం ఉంటుంది అని నేను ఒకనాడు పాస్ అయినప్పుడు ఇట్లా పాస్ అయినా అని వచ్చిన బాపు అని అంటే, నన్ను వెన్ను తట్టి బిడ్డ నువ్వు గొప్పవాడి గోవారా అని అన్నాడు. ఆ బాపు ఇప్పటికి కూడా నేను రుణపడి ఉన్నా. ఇట్లా ఆయన ఎందరెందరూ నన్నే కాదు ఎందరినో ప్రేరేపించి చదువు ఉంటే జ్ఞానం ఉంటుంది, జ్ఞానం ఉంటే సమర్థవంతమైన జీవితాన్ని గడుపుతాము అనేటువంటి ఉద్దేశం ఆయన వెలిబిచ్చి ఎందరికో ప్రేరణ ఇచ్చిండు, ఎందరికో అది చేసిండు. అయితే ఇక ఒకటి, ఆయన చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. చనిపోయినప్పటికి కూడా ఒక పాలోళ్ళ ఇంటి పంచన చేరాడు. చేరితే అది పాసిపోయినది, అవమానపరిచిండ్రు. అన్ని కష్టాలనైనా ఎదిరించి ఓ చెట్ల కాడ జామకాయ దింపుడు, శిల్పకాయ దింపుకొని బాయి కాడ బతికి ధైర్యం జడలేదు, మంచిగా జీవించిండు. ఆ రకంగా ఆయన ధైర్యం మాకు కూడా ఎన్నో కష్టాలు, ఒక బాలసిద్ధారెడ్డి బాబు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు, మనం కూడా ఎదుర్కొంటే ఏమవుతుంది. మాకు స్వయంగా ఒకటి జరిగింది. మా నాన్న ఆవులు అమ్మిండు, కోడెలు అమ్మిండు. అమ్మి మాకు జాగ లేకుండే ఒక గుడ్డం కొన్నాడు ఆగంరెడ్డి దగ్గర. కొంటే ఆయనే మాకు అమ్మిండు, మళ్ళీ ఇంకోళ్ళకి అమ్మిండు. మరి మా కోడెలు వాయే, ఆవులు వాయే, మేమేం కావారే అని అట్లా నడుచుకుంటూ మా నాన్న వస్తున్న క్రమం లోపల బాలసిద్ధారెడ్డి బాబు ఒక అరుగు మీద కూర్చున్నాడు. ఏంటిరా మల్లయ్య నువ్వేమో చిన్నపోయి ఉన్నావు అని ఆడ మా నాన్న ముఖం చూసి అడగంగానే బాపు గిట్ల అయింది అని. అప్పుడే చైతన్యముతోటి ఎవడు వాడు పోదాంపా అని ఆడికి పోయి మరి ఆగంరెడ్డి నిలదీసి అడిగి వాడు అన్ని అమ్ముకున్నాడు. ఏమిటిది అని అది క్యాన్సల్ చేసి ఇప్పటి కూడా ఆ గుడ్డముతోటి దాంతో మేము బతికి పెద్ద అయినాం. అంటే ఆనాడు ఇది లేకపోతే మేము ఏమయ్యేవాళ్ళం అంటే, బాలసిద్ధారెడ్డి బాపు ఎందరికో చదువుకోవాలని చెప్పిండు, ఎందరి బలహీన వర్గాలకు అండగా నిలిచి మరి వాళ్ళ జీవితాలను బాగు చేసి, ఎందరి స్త్రీ సమస్యలు అంటే ఆలుమగల పంచాయతీలను కూడా ఆయన అట్లా కాదమ్మా ఎప్పటికైనా కలిసి ఉండాలి అది ఇది అని అనేక రకాలుగా చెప్పిండు. విప్లవోద్యమ నాయకులు వస్తున్నారు వీళ్ళ ఇంటికి, మరి వాళ్లకు అన్నం పెట్టి అది చేసి ఇది చేసి ఊరూరా దింపి పరిచయాలు చేసినటువంటి సూరపనే జనార్దన్ను ఊరూరా దింపి పరిచయం చేసినటువంటి ధైర్యశాలి అప్పుడు ఎవడు ముందుకు రాలేదు. ఆ బాపే వచ్చి అవన్నీ దింపి చూపెట్టిండు ఆయన స్వయంగా సైకిల్ ఎక్కి. ఈ విధంగా మరి
ఆయన ఎన్నెన్నో అది చేశాడు. ఇక ఒక సందర్భంలోనైతే ఈ ఈ రజాకార్ల మూమెంటు మరి దొరల మూమెంటు ఈ రెండు కూడా వచ్చినాయి. ఆయన పొంగి ఊదుకుంటూ పాట పాడుకుంటూ కార్మికులను కర్షకులను అందరినీ ఏకం చేసి రజాకారులను తరిమి కొట్టిండు. దొరల గడీలను వాళ్ళు బానిసలుగా బతుకునేది. ఒక్కొక్క అతన్ని చూస్తే బానిసల కంటే అధ్వానంగా వాళ్ళని హింసించిన క్రమం లోపల ఈయన అర్థం చేసుకొని మరి ఆ దొరలు మెడల వంచి వాళ్ళ బానిస దాన్ని ఆ విధంగా తొలగించుడు. తర్వాత ఒక బావి లోపల ఈ అంకిరెడ్డిపల్లె దగ్గర ఉండేటువంటి బావి లోపల బావి తవ్వుతున్న క్రమంలో నిలువుదాసులు కూలి చనిపోయినారు. కొందరు ఇద్దరు మిగిలిండ్రు. ఆ నీరు ఎక్కుతున్నది, వాళ్ళు కూడా ఇంకా కొంతసేపటికి చనిపోతారు. అదంతా మేము బావి చుట్టూ ఉన్నాము, ఎవరు దిగుతలేడు, ఎవరు ధైర్యం చేసి దిగుతలేడు. ఆ క్రమం లోపల బాలసిద్ధారెడ్డి గోషి మీదికి చెక్కి ఆ బావిలో దిగి మరి వాళ్ళందరినీ బ్రతికించిన క్రమం కూడా ఉన్నది. ఈ విధంగా ఒకసారి మరి ఈ బంజరు భూములు, భూస్వాములు ఆక్రమించుకున్నటువంటి బంజరు భూములు ఉన్నాయి. ఆ బంజరు భూములు పేదరికంతో భూమి లేనటువంటి వ్యక్తులకు మరి ఇది సాటింపు చేసి నాగళ్ళు తీసుకుపోయి తాను ముందుండి నిలబడి మరి ఆ పంచరాగి భూమిని నిరుపేదలకు పంచిచ్చిన ఘనత ఆయనది, ధైర్యం ఆయనది అని ఈ రకంగా యొక్క చిన్న బాసిరెడ్డి బాపు పాట పాడుతూ పొంగి ఊదుతూ కార్మిక కర్షక సంఘం కడితివి, రజాకార్లను తరిమి కొడితివి, దొరగడీలను బీటలు చేస్తీవి, వెట్టి చాకిరి నుండి విముక్తి చేస్తీవి, భూస్వాములను గర్వమడిస్తీ, బంజరు భూములు పంచి ఇచ్చితివి, ఎంఎల్ పార్టీ ఈ రకంగా అందరికీ కులము మతం అనేటువంటిది లేకుండా మానవత్వాన్ని మనిషివి, మానవత్వాన్ని నిలిపితివి, బహుజనులకు నీవు బంధువు అయితివి. అయితే ఇక్కడ అమ్మ పాత్ర కూడా ఉన్నది, మా రత్నమ్మ పాత్ర కూడా ఉన్నది. మేము ఆమె పెట్టిన మా మిత్రుడు తోలుకొస్తే ఆమె పెట్టిన అన్నం తిన్నాం. రత్నమ్మ అంటే చాలు. ఇట్లా ఉద్యమకారులు వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఆమె అన్నం వండి పెట్టింది, ఆశపడలేదు. బాబు అనేక సమస్యలతోటి ఆమెను తిట్టినా ఏమి చేసినా ఆమె భరించింది. మా మిత్రుడు కూడా మా అవ్వ భరించిందని రాశాడు కదా, నిజంగా ఆమె భరించింది. ఇక ఒకటి ఆమె లోపల మంచితనం ఉన్నది. ఎవ్వరు వచ్చినా కాదనకుండా అన్నం పెట్టిన బంగారు తల్లి ఆమెది కూడా ఈ ఉద్యమం లోపల చాలా ప్రధానమైన పాత్ర ఉన్నది. నిజంగా ఆమె కూడా నేను నమస్కరిస్తున్నాను. జోహార్ జోహార్ మన బాలసిద్ధారెడ్డి గారికి, అమర్ హై బాలసిద్ధారెడ్డి రత్నవ్వ గారికి. అన్నదమ్ములలో ఒక తమ్ముడు వస్తే ఒక అన్న రాడు, ఒక అన్న వస్తే ఒక తమ్ముడు రాడు, జరుగుతూ ఉంటుంది. ఇట్లా చాలా బాధ అనిపిస్తుంటుంది. కానీ ఈ బంధారంలో జరిగిన నందిని సిద్ధారెడ్డి గారి ఈ నవల ఆవిష్కరణకి ముగ్గురు అన్నదమ్ములు సభలో ఉండడం, ఇద్దరు తమ్ముళ్ళు సభలో ఉండడం అనేది నాకు చాలా ఆనందము. చెల్లి కూడా ఉంది. అంటే కుటుంబ సభ్యులందరూ ఉండడము, అన్నదమ్ములందరూ పాలు పంచుకోవడము, సభను సహచరులు, కోడళ్ళు, అంటే కుటుంబం అన్నాను కదా, కుటుంబం అంతా ఉన్నారు కాబట్టి చాలా సంతోషించాల్సిన విషయం, ఆనందపడాల్సిన విషయం. ఇప్పుడు మల్లారెడ్డి గారు స్పందిస్తారు. బాబు చనిపోయినప్పుడు అక్కడే ఒక చిన్న సంతాప సభ లాంటిది పెట్టినాం. అప్పుడు యాదారెడ్డి అన్న గారు ఉండి కొంత స్పీచ్ ఇచ్చి కొంచెం మాట్లాడి మనం సంవత్సరం లోపల ఒక స్తూపం నిర్మించాలని చెప్పేసి మాట్లాడిండు. తర్వాత మేము చిన్నగా సూచనగా అన్నతోటి సంప్రదించినప్పుడు ఈ స్తూపాలు ఏముంది అని ఏదో కొంచెం నిరాశగానే మాట్లాడిండు. కానీ తన వెనకాల ఇంతటి ప్రోగ్రాము, ఇంత ప్రణాళిక ఉండి ఇట్లాంటి నాగటితరం పుస్తకం తీసుకొస్తాడని చెప్పేసి మేము ఊహించలేదు. స్తూపం అయితే ఏమవుతుందంటే వచ్చేవాళ్ళు ఇతర గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు, అటు నుంచి పోయేవాళ్ళు ఓ 10 మంది చూస్తారు కావచ్చు, 20 మంది చూస్తారు కావచ్చు, 30 మంది చూస్తారు కావచ్చు, లేదా ఓ 40 మంది చూస్తారు కావచ్చు. కానీ ఒక పుస్తకం లాంటిది ఉంటే
ఇది రాష్ట్రంలో ఎంతమంది ఉన్నా లేదా సాహిత్య ప్రియులు ఎంతమంది ఉన్నా వాళ్ళందరూ చదవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తన ఇట్లాంటి నిర్ణయం తీసుకొని స్తూపం నిర్మించలేదా లేదా తను అన్నట్టు విగ్రహం నిర్మించలేదా అనే ఆలోచన కంటే ఇట్లాంటి నాగడితరం లాంటి పుస్తకం తీసుకొచ్చి తను జీవించిన జీవితాన్ని ఈ పుస్తకంలో ఇవ్వడం అనేది చాలా సంతోషము. మా అన్నకు అభినందనలు. తర్వాత మా బాపు తల్లి లేదు, తండ్రి లేడు, అక్క లేదు, చెల్లి లేదు, ఎవరూ లేరు. సో దీనివల్ల ఆయనకు ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఉంటే ఉంటాం, పోతే పోతాం, ఏదైతే అది అవుతుంది అని అనుకున్నాడు కావచ్చు. తర్వాత పరిస్థితులు కూడా అలాగనే ఉన్నాయి కాబట్టి కమ్యూనిస్టులు, రజాకారులు వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి కనీసం ఇట్లా చేస్తేనే నలుగురికి మేలవుతుందనే ఉద్దేశం ఉందేమో తెలియదు. ఆ రకంగా తిరిగిండి అనడానికి మేమైతే చూడలేదు. కాకపోతే మా ఇంట్లో దులానికి ఒక గుర్రపుది అది ఉండే, గుర్రంది దాని గుర్రం జీనుండే దులానికి, అది మేము ప్రత్యక్షంగా చూసినాము. ఆ గుర్రం మీద కూర్చోవడానికి అదేదో తోలు లాంటిది ఒకటి ఉంటుంది, అదంతా కూడా దానికి ఉంది. అది మాకేం అర్థం కాకపోయేది కొన్ని రోజుల దాకా. ఏంటిది ఇది ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది, 5 రోజులు తీసేయలే. తర్వాత దాని ఇంటి ముందట ఇంకొకటి ఉండే, పంచరాగిలో నాగన్లు గ్రామస్తులచే కట్టి దున్నిపించినటువంటిది. దున్నేవానికి భూమి లాంటి అట్లాంటి స్లోగన్ కావచ్చు, లేదా ఆనాడున్న పరిస్థితులను బట్టి బంజరు భూమిని పంచాలి అని తీసుకున్న నిర్ణయం కావచ్చు. అక్కడ సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని ఎంతమంది పటేర్లు, జమీందారులు, పోలీసులు వాళ్ళందరూ వచ్చినా వాళ్ళకి ఎదురొడ్డి నిలిచి ఆ భూమిని దున్నించినటువంటి ఫోటో మేము ప్రతిరోజు చూసేవాళ్ళం. ఇవాళ కొంతమంది ఏంటి అంటే పుస్తకంలో ఉన్నది చూస్తున్నారు కావచ్చు, కానీ మేము మాత్రం ఈ రెండు, ఆ గుర్రపు ఆ జీన్ను కానీ లేదా ఈ పంచరాయి ఫోటోను కానీ ప్రతిరోజు చూసేవాళ్ళం. సో అట్లా ఆయన వేసిన ప్రతి దాంట్లో ఆయనతో జీవించినాము, ఆయనకు పుట్టినాం కాబట్టి, ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం వరకు మేము ఉన్నాం కాబట్టి మాకు కొంత అనుభవం ఉంది. అయితే ఈ పుస్తకంలో రాసినటువంటి మొన్న ఒక 2-3 మాటలు ఉన్నాయి, అన్న రాసినాయి. తనకు కోపం ఎక్కువే, దుఃఖం ఎక్కువే. మనుషులన్నా, చైతన్యమన్నా, చెట్లన్నా, మర్యాదలన్నా తనకు మహా ప్రాణం అన్నది. కోపం గురించి చెప్పాలని అనుకున్నప్పుడు ఇది మాకు వారసత్వంగా సంక్రమించింది. ఆయన ఇంకొకటి దీనికి తోడు సమయపాలన కూడా పాటించేటోడు. సమయపాలన అంటే 5 నిమిషాలు ముందుండేటోడు కానీ 5 నిమిషాలు ఆలస్యంగా ఉండేటోడు కూడా కాదు, అది కూడా సంక్రమించింది. దానికి నేను చిన్నగా చెప్తా. అంటే ఇప్పుడు వీళ్ళందరూ పొగిడినరు అన్న రాసిన దాన్ని నేను ఆ కోపం గురించి చెప్తా. కోపం ఎట్లా అలవాటు అయిందంటే తనకు లేరు, ఆయనకు జాగ్రత్త బిడ్డ అని చెప్పేటోళ్ళు లేరు. పరిస్థితులేమో రజాకారులు, భూములు, దొరలు, ఆ అన్యాయాలు అవన్నీ జరుగుతున్నాయి అక్కడ. సో దానివల్ల కఠిన నిర్ణయం తీసుకొని ఆ రకంగా కఠినంగా ఉండడానికి ఆస్కారం ఉంది కావచ్చు. తనకు ఆ కోపం రావడానికి అది ఒక కారణమై ఉండొచ్చు. కానీ అదే ఈయన కూడా మనకి ఏంటంటే కోపంతో ఉన్నాడు కాబట్టి ఇంట్లో ఎప్పుడు ప్రేమగా ఉండేది మేము కూడా కాదు. అంత ప్రేమ ఇవాళ ఏం చూసుకుంటున్నాం అంటే బిడ్డ పైలం, అటు పోతే జాగ్రత్త, ఇటు పోతే జాగ్రత్త, ఇది జాగ్రత్త, అది జాగ్రత్త అని మనం చెప్తాం. మనకి చెప్పేటోడు ఎవరు లేడు. ఆ కోపం మా అందరికి వచ్చింది. ఇందాక మిత్రుడు అన్న రాలే మా ఇంటికి, వాళ్ళు కొంతమంది మిత్రులందరూ వచ్చారు, ఆత్మీయులందరూ, దగ్గర వాళ్ళందరూ, మనకు తెలిసిన వాళ్ళు, అందరూ తెలిసిన వాళ్ళు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ దాదాపుగా తెలిసిన వాళ్ళే, బట్ కొంతమంది అక్కడి దాకా వచ్చారు, ముందుకు వచ్చింది కాబట్టి. అక్కడ ఏదో మాట్లాడుతున్నాం, అది ఏదో చూస్తున్నాం. పెద్ద సారు 30 నిమిషాలే ఇచ్చిండు, అని వాళ్ళు నాకు టైం గుర్తు చేస్తాను. ఏమైందబ్బా ఛాయ్ అయిందా అంటే ఆమె అవుతుంది, 1 నిమిషం 2 నిమిషం, అది ఆమె మాట్లాడతాను. ఇది ఈ రకమైనటువంటి కోపం. దీని వెనకాల మళ్ళీ ప్రేమ, మర్యాద ఉంటాయి, అవన్నీ ఉండయని కాదు. అయితే ఈ కోపం మా బాబు గురించి కూడా ఒక చిన్న చెప్పాలి అని. మిగతా విషయాలన్నీ నవలలో ఉన్నాయి, అలా లేని నేను చెప్తా. అది మా బాబు కాబట్టి. మా ఇంటి దగ్గర ఒక బర్రె, అంటే ఎడ్లు అవన్నీ కానీ ఒక ఆవు, ఒక బర్రె అట్లాంటివి ఉండేవి పాలిచ్చినందుకు. ఆ పాలిచ్చే క్రమం లోపల ఒక ఆవు ఇక్కడ పక్కకే ఉండేది. ఇక్కడ ఒక ఇల్లు ఉంటే వాళ్ళు పక్కకి వెళ్ళిపోయినారు. అతను వచ్చి మన ఇంటికాడ పాలు విండేది. ఆ పాలు వింటే ఆయన ఒక రోజు రాలే. ఆయన రాకపోతే మా బాబు పోయాడు. మా బాబు పోతే అది పాలియలే. అప్పటికే అది ఆవు కాబట్టి, బర్రె అయితే నిలబడినవి కానీ ఆవు కాబట్టి దానికి తాడుతోటి కట్టేసి పిండుతుంటుంది. ఆయన తాడుతోటి కట్టేసినప్పుడు పాలిస్తలేదు.
దాంతో ఆ తాడిటి చేసి ఇంట్లోకి వచ్చి ఒక కట్టె తీసుకొచ్చి దాన్ని ఇయ్యరం అయ్యరం మొరిగితే అది అప్పటికప్పుడు అడ్డం పడ్డది. అప్పటికప్పుడు అడ్డం పడ్డది. అడ్డం పడగానే మా అమ్మ ఎడుతుంది. ఈ పాలు పాడుగాను పాల కోసానికి ఆవును చంపుతామని చెప్పేసి ఆమె ఏడు మొదలుపెట్టింది. మా బాబుది మా అన్నది కొంచెం దగ్గర సంబంధం, మా అమ్మది నాది కొంచెం దగ్గర సంబంధం. ఈ కష్టాలు మేము భరిస్తాం, వాళ్ళు కొంచెం అంటే మేధావుల టైపు లేకపోతే ఆ రకంగా వాళ్ళ లీడర్షిప్ టైప్లో వాళ్ళు నడిచేది. ఇక మా అమ్మ ఏడు చూడలేక ఇక్కడ పక్కకు వంకాయ తోట ఉండే కూడా ఆ వంకాయకు తీసుకొచ్చి అదేదో తీసుకొచ్చి అవన్నీ పెట్టాలి పసరు పోయాలి గిసరు పోయాలంటే అదంతా తీసుకొచ్చి పోసినాం. ఒక 2 గంటల తర్వాత అది కొంచెం తలక ఇట్లా అన్నది, లేచింది. ఇక మా బాబు మేము ఇవన్నీ చెప్తున్నాం, సప్పు చేస్తలేడు. కోపం అంటే చెప్తున్నా నేను, అట్లాంటి కోపం అయినది. తర్వాత మా అన్న వరకు వస్తే ఆయన గురించి కూడా చెప్పాలి. అయితే మా బాబు చనిపోయిన తర్వాత పిట్టకు ముట్టకపోతే ఈ మధ్యకాలంలో ఏమంటారు అందరూ అంటే ఆయనకు సంతృప్తిగా జరగలేదు, ఆయనకు ఏదో ఉన్నది ఇంకా ఆయనకు బతకాలని ఉండే ఏదో అని అట్లాంటి సావుకారు తీస్తారు. అది తీసినప్పుడు కూడా వాళ్ళు ఇద్దరడం లేదో ఇది ఎట్లుంది అది అట్లుంది అని వాళ్ళు ఏదేదో మాట్లాడతారు. ఇవి తనకు దూరంగా తన ముందర అనరు, తన ముందర అంటే వాళ్ళకి మళ్ళీ క్లాస్ ఉంటుందని వాళ్ళకి ఎరికే. అయితే వాళ్ళు దూరం అంటారు, అది గాలి ఆగదు కదా, ఈ గాలి ఆ గాలి వచ్చేసి తన చెవిలో పడ్డది. తన చెవిలో పడ్డానికి ఒక క్లాస్ వీక్తే మళ్ళీ ఎవ్వడు మాట్లాడలేదు. పిట్టకు ముట్టలేదనే మాట మళ్ళీ ఇంకెవరు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే అసలు కాకులు ఉన్నాయా, కాకులు అంతరించిపోతున్నాయి, అవి చనిపోతున్నాయి. ఎంతమందికి కాకులు పిట్టకు ముడుతున్నాయి? ఆ కాకులే లేనప్పుడు పిట్టకు ముట్టడు ఎక్కడ ఉంటుంది అని ఈ రకంగా క్లాస్ చేసుకుంటే మళ్ళీ ఇంకెవ్వరు మాట్లాడలేదు. ఇది ఆయన కోపం. దాని మీద కవిత కూడా రాశాడు. ఇది నాకో కోపం ఉంటుంది, నాకు కూడా ఉంటాయిగా. నాకు కూడా అట్లాంటిదే ఉంటాయిగా. ఓకే అయిపోయి అదే అయితే నా కోపం కూడా చెప్తే నేను ఇచ్చేస్తాను. నాకు డిగ్రీలో ఇంత స్కాలర్షిప్ వచ్చింది, ఇక్కడ పరిస్థితులు సవ్యంగా లేవు. దాంతో మా అవ్వ నేను ఒక ప్లాన్ వేసాం. అప్పుడు పాలు పోసుకుంటే 10 రూపాయలు 20 రూపాయలు ఎంతో కొంత బిల్లు వచ్చేది. అది తీసుకొచ్చేసి ఒక 15 రోజుల పైసలు ఇంట్లో ఇచ్చేది. నేను 15 రోజుల పైసలు మేము తీసుకొని ఖర్చులకు వెళ్ళేతోటి తమ్ముడు మా చెల్లితోటి వాళ్ళతోటి నేను సిద్దిపేటలో కాలం గడిపేది. ఇది చూసి మా బాబు ఏమని కూడా ఏం సంగతో తెలియదు. అది ఇవ్వంజాగలం ఎత్తంది రా అన్నాడు. అది ఇవ్వంజాగలం ఎత్తంది రా అనగానే తెల్లవారి బర్రె పోయింది, అయిపోయింది, అమ్మేసినాం. ఇప్పుడు వెళ్ళకపోతే నాదేం పోతుంది, చదవాల్సిన బాధ్యత ఆయనదే, పిల్లల్ని చదివేయాల్సిన బాధ్యత ఆయనదే, నాదేమున్నది లే అని అనుకున్నా. నేను కూడా అదే రేషంతో అదే కోపంతో అదే జిద్దుతోటి అదే మంకిపట్టుతోటి బర్రెని తెల్లారంగా అమ్మేసినాం. అట్లా మా బాబు ఆ కోపం అట్నుంచి వచ్చింది. అయితే ఇప్పటికి నేను మా బాబును నేను యాద్ చేసుకునేది కానీ జ్ఞాపకం చేసుకునేది కానీ ఏంటిది అంటే ఆయన ఏ ఆస్తి ఏమి ఇచ్చిండు ఏమి ఇయ్యలేదు అనే దానికంటే ఒక మంచి ఆరోగ్యం ఇచ్చిండు. ఆరోగ్యం ఇచ్చిండంటే ఇప్పటికీ అందరూ మంచిగానే ఉన్నారు, ఎటువంటి అనారోగ్యాలకు లేకుండా అందరూ కూడా ఆరోగ్యంగా. తనకు ఒక్కరికి బీపీ ఉందేమో, నాకు బీపీ లేదు, షుగర్ లేదు, నాకేం లేవు. చాలామందికి ఈ రోజులలో కొంచెం వారసత్వంగా వచ్చేది ఏంటంటే బీపీ కానీ షుగర్ కానీ వచ్చేది అవకాశం ఉంది. మనకి ఏది అట్లాంటిది రాలేదు. సో అది సంతోషం. తర్వాత నేను చిన్నగా ఇక్కడ ఒక చిన్న ఏం లేదు, ఇక్కడ ఒక చిన్న ముగింపులాగా తను రాసింది ఏంటంటే తాను చనిపోయినా చావని ఆశ. బాసిరెడ్డి అంటే మా బాపు. తాను చనిపోయినా చావని ఆశ, తాను లేకపోయినా ఒలికే నెత్తురు. మా బాపు తాను లేకపోయినా ఒలికే నెత్తురు అంటే నాకు కవితం రాదు కాబట్టి తను రాసిందని నేను చదవాల్సి వస్తుంది. నేను రాస్తే నేను కూడా రాసేవాడిని. లేదు, ఊరున్నంత కాలం కొట్టుకునే ఊరి నెత్తురు బాపు, ఊరున్నంత కాలం కొట్టుకునే నెత్తురు బాపు. సో ఈ వాక్యాలు మనకు నచ్చినాయి. నాకు ఎక్కువ టైం లేదు, అందరు మాట్లాడారు, మిగతా పుస్తకాలలో ఉన్నాయి, చెప్పాలని ఉన్నా సరే. ఇట్లాంటివి అన్ని చిన్న చిన్నవి ఉంటాయి, పెద్ద ఏముంటాయి ఏం లేవు, చాలా వరకు వచ్చినాయి. సో అది ఈ అవకాశం ఇచ్చినటువంటి మరసమిత్రులకు, మా అన్నకు, వచ్చిన అతిథులకు, మిగతా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు
అయితే గమ్మతైన విషయం ఏంటంటే ఆ కుటుంబంలో కొందరికి ఒక రకంగా కొందరికి ఒక రకంగా సంక్రమిస్తాయి, మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఈ కుటుంబంలో అందరికీ ఆ కోపం ఆక్రమించింది. అదే సందర్భంగా అందరికీ ప్రేమ కూడా ఆవహించింది. మంచి కుటుంబంగా భావిస్తూ ఇక నవల ఆవిష్కరణకు వచ్చేసినటువంటి ఆత్మీయులందరికీ పేరు పేరున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలా ఓపికతో సహనంతో అన్ని విషయాలు విన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, బాపు అమ్మ ఇద్దరికి వాళ్ళు ఉండేటువంటి చాలా లక్షణాలు చాలా గుణాలు మాకు వచ్చినాయి. వాళ్ళ స్ఫూర్తితోనే చాలా విషయాలు మాట్లాడాలన్నప్పటికీ అవన్నీ ఇక్కడ అసందర్భమే, అవసరమే అనుకున్నప్పటికీ కూడా అసందర్భమే. చాలా చాలా కష్టాలు, చాలా దుఃఖాలు, చాలా బాధలు పడేటువంటి సంఘటనలు వాళ్ళ జీవితంలో ఉన్నాయి. అవి మేము భాగస్వాములమై పంచుకున్నాం. ఇది మా సంబంధించినటువంటి మా కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు చెప్పడానికి ఈ సభ కాదు కాబట్టి అనివార్యంగా కొన్ని ఆ నవల ఊరి విషయాలకు సంబంధించినప్పటికీ బాబు ప్రధాన రోల్ పాత్ర కాబట్టి ఈ అన్ని విషయాలు మమ్మల్ని కొంచెం ఉద్వేగానికి గురి చేస్తున్నాయి. కోపతాపాలనే కాదు, ఆ కష్టాలు నష్టాలు బాధలు సామాజిక తాత్విక చింతన మా ముగ్గురిలో హెచ్చు తగ్గుల్లో తేడా ఉన్నప్పటికీ అలవడ్డాయి. సామాజిక పరంగా చాలా అంశాలు మాకు స్ఫూర్తిని వాళ్ళ నుంచే ఇచ్చిన. సమాజం గురించి మనం ఒక్కరి సమస్యలే కాదు, సమాజంలో ఉన్న సమస్యల గురించి ఆ ఆలోచన రావడానికి ప్రధాన కారణం వాళ్ళు. కోపతాపాలు అనేటువంటివి అందరికీ ఉంటాయి, కొంచెం హెచ్చుగా ఉండొచ్చు. తను అన్నట్టు తనకు తోబుట్టువులు కానీ మంచి చెడ్డ చెప్పేవాళ్ళు లేరు. 4-5 సంవత్సరాల లోపలే తల్లి తండ్రి కోల్పోయి ఉన్నాడు, మంది ఇళ్లలో పెరిగి ఇచ్చేసినాడు. కాబట్టి ఆయన స్ఫూర్తి అనేటువంటిది ఆయన ఏం చెప్పేవాడంటే తరచుగా మాకే కాదు సొసైటీలో ఊర్లో ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీలకు అరే మీరు చదువుకోవాలి బిడ్డ, మీరు చదువుకోవాలి అనేటువంటి విషయం మాత్రం చాలా ఎదురైన వాళ్ళందరికీ చెప్పేవాడు, పిల్లలందరికీ చెప్పేవాడు, కనబడ్డ పిల్లలందరికీ చెప్పేవాడు చదువుకోవాలి బిడ్డ అని. అందుకు విద్యా సంస్థల గురించి స్కూల్ ఏర్పాటు గురించి తను తాపత్రయపడ్డాడు. అనే విద్యావంతులైనటువంటి ఎవ్వరు కానీ కనబడితే ఓ పోలీస్ అయినా కనబడ్డాడు, ఎస్ఐ వచ్చిండ ఎస్ఐ ఊర్లోకి వచ్చినట్టే మీరు అట్లా ఎస్ఐ కావాలి, ఓ వకీల్ వచ్చినట్టే వకీల్ అడ్వకేట్ లాగా కావాలి, ఓ టీచర్ కనబడ్డంటే టీచర్ లాగా కావాలి. నేను చదువుకోకనే ఎట్లయినా అంటే జాబ్ లేకుండా కష్టపడుతున్నాడు కాబట్టి ఆ స్ఫూర్తి అనేటువంటిది చదువుకోవాలి ఏదో సాధించాలి అనేటువంటిది దాదాపు ముగ్గురికి అలవడ్డది. దాంతోనే ఆ స్ఫూర్తితోనే ముగ్గురం దాదాపు ఈ విలేజ్ నుంచి చుట్టుపక్కల విలేజ్లో కూడా అనుకుంటా నాకు తెలిసి ఒక వ్యవసాయక కుటుంబం నుంచి చాలా కష్టపడుతూ పీజీ వరకు చదివి ముగ్గురం చదివి ముగ్గురం కూడా గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి ప్రధాన కారణము వాళ్ళ యొక్క ప్రేరణ, వాళ్ళ యొక్క ఆలోచనే. అందులో నిస్సందేహం ఏం లేదు. ఇంకా సామాజిక ఆలోచన కూడా వాళ్ళ నుంచి అబ్బినటువంటిదే. అలాంటి ప్రయత్నము దాదాపు ముగ్గురం చేసినాము.
అన్నవాళ్ళు సిద్ధారెడ్డి అన్నవాళ్ళు వాళ్ళ టైంలో ఊళ్ళో కొన్ని అరాచకాల అన్యాయాలు ఎదిరించడానికి వాళ్ళొక యూత్ క్లబ్ పెట్టినారు. మాలనరసింహ సార్ వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేసినారు. కొంత వాళ్ళ టైంలో వాళ్ళు కూడా బాబులాగా కొంత చైతన్యం కలిగించినారు. మేము ఒక యూత్ క్లబ్, ఒక గ్రంథాలయము అలాంటివి నెలకొల్పి మా వంతు ప్రయత్నంగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు చేసినాము, సభలు పెట్టినాము విలేజ్లో. అందులో మంజీరా రచయితల సంఘం తరఫున ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఫస్ట్ మద్యపాన నిషేధ ఉద్యమం మా ఊళ్ళోనే ప్రారంభించింది. ఆ కల్చరల్ సాంస్కృతిక ప్రదర్శన దేశభక్తి సీను, రసమై బాలకిషను అన్న, ఆనాడు ఈనాడు అంజన, అశోక్ వీళ్ళందరూ రావడం జరిగింది. అది ఈనాడు పేపర్లో జిల్లా పేజీలో దాదాపు మొత్తం పేజీ వచ్చింది 3-4 ఫోటోలతోని. అది దాంతో ప్రేరణగా జిల్లా వ్యాప్తంగా మద్యపాన నిషేధ ఉద్యమంలో పాల్గొన్నాం. మంజీరా సంఘం సభ్యులందరూ పాల్గొన్నారు. ఆ సాంస్కృతిక ప్రదర్శనలో ఎంతో కొంత చైతన్యం అనేటువంటిది అదే బందారంలో ఈ బస్ స్టాప్ కాన్నే మొదలుపెట్టినాము. అప్పుడు దేశభక్తి సీను మహిళ పాత్ర వేసి, తాగుబోతు భార్య పాత్ర వేసి అక్కడ ఉన్నటువంటి చాలామందిని కన్నీళ్ళు తెప్పించడం జరిగింది. అదే టైంలో ఆ ప్రదర్శన అనంతరమే ఊరంతా అంటే ముందు పాటలు పాడుకుంటూ తిరిగి వచ్చినాము. తర్వాత ఆ ప్రోగ్రాం తర్వాత, ప్రదర్శన తర్వాత ఎక్కడెక్కడ మద్యపానం అమ్ముతారో అవన్నీ గుంజి బయటకేసి కాలబెట్టినటువంటి చైతన్యం ఎంబడే వచ్చింది. అట్లా ఊరంతా తిరిగి మద్యపానం నిషేధం ఊళ్ళో ఆనాడు సక్సెస్ అయింది. దాని ప్రేరణతోనే మెదక్ జిల్లా వ్యాప్తంగా మరసం ప్రదర్శనలు ఇచ్చింది. ఇటువంటి కార్యక్రమాలు కానీ చదువు ఒకప్పుడు అంటే చదువుకున్నాము, డిగ్రీలు పొందాం, కానీ ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో కూడా సేమ్ టైం విద్యార్థి సంఘాలతో పరిచయం కావచ్చు. అవి కొంత ఎదుగుదలకు కొంత అడ్డంకిగా పరిణమించినప్పటికీ దాంతో కూడా కొంత చైతన్యం పొందినాం. అది దాని గురించి కూడా ఎన్నడూ అట్లా ఫీల్ కాలేదు, బాధపడలేదు. ఇటువంటి అంటే కోపం అనేటువంటి నాకు రకం ఉంది, ఎందుకంటే దాని మీద నన్ను పిలిచినారు కాబట్టి. నేను ఏదన్నా ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు సబ్సెట్ కావడం అనేటువంటిది, మౌనంగా ఉండిపోవడం అనేటువంటిది ప్రదర్శిస్తే అది అందుకనే ఇది అసందర్భం అని అందుకనే అన్నాను. సరే, ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమానికి మీరు వేరువేరు ప్రాంతాల నుంచి కొన్ని ఇబ్బందులైనా వచ్చినప్పటికీ అందుకని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ పరిష్కారాలు ఈ నవల మొత్తం. అటువంటిప్పుడు ఇక్కడ కన్నీళ్ళు వస్తాయి, తమ కష్టాలు చెప్పుకునే అవకాశం ఉంటుంది, కోపాలు ప్రకటించుకునే అవకాశం ఉంటుంది, ప్రేమలు కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. జీవితంలో అన్నీ ఉంటాయి, ఏది తక్కువ ఏది ఎక్కువ అని ఉండదు. కష్టాలు వచ్చినప్పుడే, కన్నీళ్ళు వచ్చినప్పుడే మనకు ప్రేమలు కలుగుతాయి. అది మనందరికి తెలిసిన విషయమే భావిస్తూ ఈ సభలో మరో వ్యక్తి రక్త సంబంధికురాలు శ్రీమతి రాజమణి గారు తన స్పందన తెలియజేసి కోరుతా ఉన్నాను. నా హృదయపూర్వక వందనాలు. ముందు కూర్చున్న వారికి, పైన వేదిక పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ముగ్గురు తర్వాత నేను బాపుకు ముద్దుల బిడ్డను అలా చూసుకున్నారు. కాకపోతే కష్టాలు నష్టాలు అన్నీ చూస్తూనే పెరిగినాం. నలుగురం, ముగ్గురు అన్నలు, నేను, అందరం. ఇంకొకటి, ఎలా బతకాలో, కష్టం వచ్చినా ఎలా బతకాలో, ఎలా జీవించాలో అది కూడా మాకు అందరికీ నలుగురికి మా బాబు అది బాగా బాపుని చూసి నేర్చుకున్నాము. ఇంకొకటి, నా వరకైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా వాళ్ళ గురించి ఎంత చెప్పినా కూడా ఎన్ని రోజుల నేనున్నంత కాలం వాళ్ళు చేసినవి గుర్తుకొస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరాలు కాదు. అందుకోసం నేను ఎప్పుడు మనసులో ఉంటూనే ఉంటుంది. బాపు గురించి, అవ్వ గురించి ప్రతిరోజు గుర్తుకొస్తూనే ఉంటాయి. ఇంకా నాకు వాళ్ళు జరిగిపోయే తర్వాత మాత్రం ముగ్గురు అన్నలు, ఎప్పుడు వాళ్ళ సంతోషం నేను కోరుకుంటా. ఇంకొకటి ఏంటంటే, నాకు ఆడపిల్లని కనుక కొంచెం
ఏమన్నా ఒక్క చిన్న మాట అన్నా కూడా అదొక రకమైన బాధ. ఇంకా ఆ బాధలో ఇంకా కొంచెం ఎక్కువ బాధ. అది నా వరకైతే ఎవరిని కూడా నాకు బాధ పెట్టబుద్ధి కాదు, ఎవ్వరి మనసు నొప్పియబుద్ధి కాదు. నాకు ఎదురైన మనుషులు కూడా అలానే ఉండాలని నా కోరిక. అది సాధ్యం కావట్లేదు. అది అర్థం చేసుకున్న వాళ్ళు, నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు, ఈ మనిషి ఎటువంటిది ఏంటిది అనేది అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రము నా మనసు నొప్పియకుండా నాతోటి సంవత్సరాలు స్నేహితులుగా ఉన్నారు కొంతమంది. అది ఇంకా పోతే మా బాపు గురించి చెప్పాలా లేకుంటే మా పెద్దన్న గురించి చెప్పాలా అనేది, ఆయనకు చూస్తే ఆయన్నే గొప్ప అనిపిస్తుంది, ఈయనకు చూస్తే ఈయననే గొప్ప అనిపిస్తుంది. ఎందుకనంటే ఆయన ఏం తెలియకున్నా కూడా ఒక మనిషికి ఎంత ధైర్యాన్ని ఇవ్వాలనో అంత ఇచ్చిండు. ఊళ్ళో కానీ ఊరి పక్క ప్రజలకు కానీ ఎవరికి కానీ. ఇప్పుడు అన్న ఇంకా పుస్తకాల ద్వారా కలం పట్టి కవిత్వము ద్వారా తన నోటి మాటలతోటి అందరి విషయానికంటే నా విషయం చెప్తా, నేను ఇవాళ ఈ రకంగా ఉన్నాను, జీవిస్తున్నాను అంటే అన్న మాటలు, అన్న ధైర్యం, ఆయన మాటలతోటి నాకు ఎక్కడ బాధ అనిపించినా కూడా నేను అన్నతోటి చెప్తాను, నాకు ధైర్యాన్ని ఇస్తాడు. అదొక్కటి మాత్రం నాకు జీవితంలో మర్చిపోలేని సహాయమో, అది ఏంటిదో ఏమని చెప్పాలనో అర్థం కావట్లేదు. నా వరకు మాత్రము చాలా న్యాయం చేసిండు, అంతే. రాజమణి అక్కకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక చివరి గడిలోకి వచ్చేస్తాం మనం. ఇక కథానాయకుడు రావాలి. ఇప్పుడు కథానాయకుడి స్పందన ఇప్పుడు బాపు గురించి చెప్తాడా, అవ్వ గురించి చెప్తాడా, చెల్లి గురించి చెప్తాడా, అందరి గురించి చెప్తాడా మనం చూడాలి. ఇక ఒక మిత్రుడు అన్నట్టుగా మనుషులం కదా, మానవత్వమైన సమానత్వమైన లోపలుండాలి. మనుషులం కదా, మానవత్వమైన సమానత్వమైన లోపలుండాలి. నిండుగా లేకున్నా సగమైన ఉండాలి, నిండుగా లేకున్నా సగమైన ఉండాలి, ఆ సగమైన పూర్తిగా ఉండాలి. అది నందిని సిద్ధారెడ్డి గారిలో నేను చూశాను. అలాంటి భావాలు గల వ్యక్తి సిద్ధారెడ్డి గారు. ఇప్పుడు తన మాటలు వినిపిస్తారు మనకి. వేదిక మీద అందరూ ఆత్మీయులే ఉన్నారు, వేదిక ఎదురుగా కూడా అందరూ ఆత్మీయులే ఉన్నారు. నేను మాట్లాడడం మొదలు పెడితే గంటల తరబడి జరుగుతుంది, కానీ 21 అయింది. భోజనం కోసం అందరం చూస్తున్నాం, ఇప్పుడే భోజనం కూడా వచ్చింది. సరిగ్గా 10 నిమిషాలంటే 10 నిమిషాల్లో నేను ముగిస్తాను. అందరికీ అదే చెప్పాను, నేను 10 నిమిషాల్లో ముగిస్తాను. చాలా సంతోషం. ఒక పుస్తకం రాయడం ఎంత కష్టమో, రాసిన దాన్ని ప్రజల్లోకి తీసుకురావడం అనేది ఇంకా అంతకంటే ఎక్కువ కష్టం అనేది ఈ సభ పెట్టిన తర్వాత ఎక్కువ అర్థమైంది నాకు. చాలా పుస్తకాలకు నేను ఆవిష్కరణ సభలు పెట్టలేదు, కొన్ని పుస్తకాలకు పెట్టాను, కొన్ని పుస్తకాలకు పెట్టలేదు. కానీ దీనికి ఇక్కడే చెయ్యాలి, బండారంలో చెయ్యాలి. బాపు సంచరించి బహుశా ఆయన జీవించిన 84 ఏళ్ల వయసులో ఎక్కువ కాలం గడిపింది ఎక్కడ అంటే ఈ ప్రాంగణంలో ఎక్కువ కాలం గడిపాడు. చివరి దశలో పడిపోయింది ఎక్కడ అంటే అదిగో అక్కడ గడ్డి బీక్తూ పడిపోయాడు. ఇక్కడ గడ్డి పీక్తూ పొద్దున 6 గంటలకే గడ్డి బీక్తూ ఏం పని లేకపోతే ఆయనకు మనసున పట్టదు. ఏం పని లేకపోతే గడ్డి బీక్తారు. కోపం వచ్చినప్పుడు అంటారు గడ్డి ఎక్కువ అంటారు. సరిగ్గా ఆయన చేసే పని ఆయన కూడా కోపం వస్తుందని ఇందాక మా తమ్ముడు అన్నాడు. కోపం వస్తుంది, వచ్చినప్పుడు ఆయన గడ్డి వీక్తాడు, నిజంగా గడ్డి వీక్తాడు. ఆ గడ్డి వీక్తున్నప్పుడు ఏం ఆలోచించిండో ఏం చేసిండో తెలియదు, కానీ పెరాలిసిస్ బ్రెయిన్ అటాక్ అయి అక్కడ పడిపోయిండు ఆయన. పొద్దున పేపర్ వేయడానికి వచ్చిన ఆయన, మా అవ్వ వెనక బోళ్ళు దోముతుంది, ఆ పేపర్ వేయడానికి వచ్చిన ఆయన పిలిస్తే వచ్చి చూసి తీసుకుపోయి అక్కడికి సిద్దిపేట తీసుకొచ్చారు. సిద్దిపేటలో 1.5 రోజుల తర్వాత హైదరాబాద్ తీసుకెళ్ళాం.
హైదరాబాద్ తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ పడిపోయిందంటే చివరికి చనిపోయేదాకా మాతో ఏం మాట్లాడలేదు. నవీన్ వచ్చాడు, శివారెడ్డి గారు వచ్చారు, దేవిప్రియ గారు కవిత కూడా రాశారు, దేశపతి వచ్చాడు, హరీష్ అన్న వచ్చాడు. హరీష్ అన్న తీసుకొచ్చావు, నువ్వు 2 సార్లు వచ్చావు. మొదట నువ్వు వచ్చావు, తర్వాత హరీష్ అన్న తీసుకొచ్చావు. అంటే చాలామంది మిత్రులు వచ్చారు. చాలా సంతోషం ఏంటిది అంటే ఇవాళ ఇంతమంది మిత్రులు మళ్ళీ మా నాన్నను, చనిపోయిన నాన్నను బతికించడానికి మీరందరూ వచ్చినందుకు హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు. నేను బతికించాలి, నాన్న బతుకుతాడా అందులో రాశాను. మొత్తం పుస్తకం ఇస్తే లక్ష్మీరెడ్డి అని ఢిల్లీ ఆయన ఆ రోజు జయల్ రెడ్డి గారు ఆ రోజు అనుకోకుండా శివారెడ్డి గారి ఇంట్లో ఇవ్వడానికి వెళ్తే ఆయన చదివి మొత్తం చదవాల్సిన అవసరం లేదు, నీ మాటలో ఒక వాక్యం చాలు అన్నాడు. నాన్నను బతికించుకోవాలని అనిపిస్తుంది, మనకు అక్షరాలు ఉన్నాయి కదా, అక్షరాల్లో బతికించుకోవచ్చు కదా, అందుకని నేను నవల రాశాను. ఆ లైన్ తీసి ఇంకా చాలు పో, నవల చదవక్కర్లేదు అంటే చదువుతాడు కానీ చదవక్కర్లేదు, ఈ ఒక్క లైన్ చాలు, శాశ్వతంగా ఉంటుంది, మీ నాన్నను బతికిస్తుంది ఈ లైన్ అన్నాడు. అట్లా నాన్నను బతికించదలుచుకొని నేను నవల రాశాను. నాన్నను బతికించడం అంటే నాన్నలో కోపాన్ని కూడా బతికించడమే. ఆయన కోపాన్ని నేను చెప్పాను, చాలా సందర్భాల్లో చెప్పాను, మొండి కోపం. ఆ కోపం ఎందుకు వచ్చిందో కూడా అందులో చెప్పాను. చిన్నప్పటి నుంచి అయ్యవ్వ లేరు, ఆయన చెప్పిండ్రు, వేరే వాళ్ళు చెప్పిండ్రు, లేరు కనుక కోపం. చెప్పేవాళ్ళు లేరు కదా, నాకు కోపం ఎక్కువ. కానీ ఆయన జీవితం ఓకే జీవితం ఆయనకు నేర్పింది ఏంటంటే కన్నీళ్ళు కూడా నేర్పింది. ఆయనలో ఎంత కోపం ఉన్నదో అన్ని కన్నీళ్ళు ఉన్నాయి. అన్ని కన్నీళ్లు మాత్రమే కాదు, ఈ రెండింటి కలిస్తే ఎంతనో అంత ప్రేమ ఉంది. కోపము కన్నీళ్లు కలిస్తే ఒక మనిషి ఎట్లా ఉండాలనో ఆ మనిషికి తగినటువంటి విధంగా రెండింతల ప్రేమ ఉంది. ఆయన అర్థం చేసుకున్న వాళ్లకు ఈ 3 అర్థమవుతాయి. ఆయన అర్థం చేసుకోకపోతే ఒక కోపం అర్థమవుతుంది, ఆయన అర్థం చేసుకుంటే ఒక కన్నీళ్ళు అర్థమవుతాయి, ఆయన సరిగ్గా అర్థం చేసుకుంటే మొత్తం జీవితం అర్థమవుతుంది, ఆయన జీవితంలో ఆయన త్యాగం అర్థమవుతుంది, ఆయనకు ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో, కుటుంబం మీద ఎంత ప్రేమ ఉందో కూడా అందులో అర్థమవుతుంది. ప్రజల మీద ప్రేమ ఉంది. ఆ ప్రజల మీద ప్రేమతో కదా ఆయన కొట్లాడింది. ఏం చేశాడు, ఎందుకు చేశాడు? ఆయన ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు, ఏమో జరిగింది. ఆ జరిగినటువంటి దాంట్లోంచి ఆయన ఒక చైతన్యవంతమైనటువంటి ప్రయాణం ఆయన ఎట్లా చేశాడు అని అంటే, ఈ ఊరిలో ప్రజలంతా రజాకారులు వచ్చి కొడుతుంటే, పారిపోతుంటే, ఏం జరిగిందో తెలియక ఊర్లోకి వచ్చి మూట కొట్టుకుంటే ఆయన వచ్చి తిరిగి చూసి అక్కడ ఇన్స్పైర్ అయ్యి ఆయన రజాకారులకు వ్యతిరేకంగా కొట్లాడాడు. కనుక ఆయన జీవితం అంతా ప్రజల్ని ప్రేమించాడు. ఆ ప్రజల్ని ప్రేమించాడు కనుక ఆయనలో ఒక పరిష్కారం, ఒక ఆదర్శం ఉన్నది. ఆ ఆదర్శం మమ్మల్ని నడిపించింది. కొన్ని ఎవరమైనా ఏం చేస్తామంటే మనం కొన్ని చెప్పుకుంటాం, కొన్ని చెప్పుకోలేము. నేను కూడా కొన్ని చెప్పాను, చెప్పలేదు. ఇలా మా బాపు గురించి కొన్ని చెప్పాను, కొన్ని చెప్పలేదు. ఈ బాపును హీరోగా నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేశాను. ఆయన ఆవును కొట్టినటువంటి విషయం వాడు చెప్పాడు. ఆవును కొట్టినటువంటి విషయము నేను రాయాలని కూడా అనుకున్నాను. కానీ నాకు వీలైతే, నాకు పరిస్థితులు అనుకూలిస్తే, 1-2 మిత్రులు నాతో అన్నారు. ఏమన్నారంటే, మీ బాపు గురించి రాసినావు కానీ మరి అవ్వ గురించి రాయవా అని అడిగారు ఒకడు. అవ్వ గురించి రాస్తే ఆవును కొట్టిన విషయం కూడా రాస్తాను. ఆవును కొట్టిన విషయం ఏంటిది? ఆమెను కొట్టిన విషయం రాస్తాను. ఆమెను కొట్టిన విషయం రాశాను ఇందులో. ఆమె అంటది, ఊరందరికీ నీతులు చెప్తున్నావు, నువ్వేం చేశావు, మన బుద్ధి దిగుట్లో పెట్టాలి, మందికి బుద్ధి చెప్పాలని అన్నాడు. అంటది మా అవ్వ. మాది ఆ పాత్ర కూడా రాశాను నేను. కానీ దీంట్లో ఆమె వేదన చెప్పినట్లుగా రాస్తూనే ఈయనను నిజంగా ఉన్నతంగా నిలబెట్టాము. ఎందుకు అంటే మమ్మల్ని ఉన్నతంగా నిలబెట్టడం కోసం ఆయన ఆత్మార్పణమైనటువంటి వ్యక్తి కనుక ఆయన నిలబెట్టే ప్రయత్నం చేశాను నేను. కాబట్టి నాన్నల కోపం వస్తుంది. సుద్దాల అశోక్ ఒక చోట పాట రాశాడు. ఆ పాటలో కడుపు నిండా తినలేదు, కంటి నిండా నిద్రపోలేదు అని రాస్తూ కొడతాడని ఊరంతా అంటారు,
అని అవ్వ కొడుకుకు చెప్తుంటది. అవ్వ కొడుకుకు చెప్తూ ఒక మాట రాశాడు, ఏమంటే తను కొట్టుకోలేక నన్ను కొట్టెననే అమ్మ అని రాశాడు దాంట్లో. తను కొట్టుకోలేక, అయ్య ఒంటిలో పుట్టినది కాదు కోపము, అది అంత బయటి లోకంలోని శాపము. ఎక్కడిది కోపం? చిన్నప్పుడు వదిన పాసిపోయిన అన్నం పెట్టింది, అక్కడి నుంచి కోపం. ఎక్కడెక్కడి నుంచో కోపం. ఈ కోపం అంతా కూడా అక్కడ చాలాసార్లు, కొన్నిసార్లు అక్కడ ప్రతిస్పందించింది. ఆ ప్రతిస్పందించి బయట వచ్చినటువంటి పరిస్థితి అలా అట్లా నడుస్తుంది. కాబట్టి ఇట్లా చాలా అంశాలు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఆయన కోపం కనుక లేకపోతే బహుశా సిద్ధారెడ్డి ఇట్లా ఉండేవాడు కాదని కూడా నేను అనుకుంటాను. ఆయన కోపం నుంచి, ఆయన ప్రేమ నుంచి, ఆయన కన్నీళ్ళ నుంచి నేర్చుకున్న కనుకనే సజీవమైనటువంటి మనిషిగా, రచయితగా నేను నిలబడ్డాను. రచయిత ఎప్పుడైతాడు? కోపించుకోవాల్సిన దాన్ని కోపించకపోతే రైటర్ కాలేడు. ఖచ్చితంగా చెప్తాను నేను. ఇష్టం లేదు లేదా సమాజానికి నష్టం చేస్తున్న దాని మీద కోపం రావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే సమాజంలో పెంచుకోవాల్సినటువంటి ఒక మమకారం, ఒక ప్రేమ మీద కూడా సరైనటువంటి అభిప్రాయం ఉండాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రేమను పంచాల్సిన అవసరం. అట్లనే సాహిత్యం అంటే ఏంటిది అన్నప్పుడు మొత్తం ప్రపంచ సాహిత్యం అంతా లేదా ప్రాచీన సాహిత్యం దగ్గర నుంచి ఆధునిక సాహిత్యం అంతా దేని చుట్టూ తిరిగిందంటే కన్నీళ్ళ చుట్టూ తిరిగింది. రామాయణం కదా అది కావ్యము, రామాయణం అంతా కన్నీళ్ళే కదా. అట్లా కన్నీళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రపంచంలో కరుణ రసాన్ని మించిన రసం లేదు. 9 రసాలు చెప్పారు పేరుకు, కానీ ఒకటే ఒక రసం అన్నాడు భావభూతి, అది కరుణ రసం, కన్నీళ్ళ రసం. కన్నీళ్లతో కూడనిది సాహిత్యం కానే కాదది. కాబట్టి మేము కన్నీళ్ళని కూడా ఇష్టపడ్డాం. ఆయన కోపం, ఆయన కన్నీళ్ళు ఇవన్నీ కదా మాకు ఇచ్చింది. ఎవరైనా తల్లిదండ్రుల యొక్క ప్రసాదంతోనే జీవిస్తాం, తల్లిదండ్రుల యొక్క రక్తంతోనే ఆ రక్తం మనలో ప్రవహిస్తుంది కనుక అటు కోపం రావచ్చు, ఇటు కన్నీళ్ళు రావచ్చు, ఇటు ప్రేమ రావచ్చు. బహుశా ఈ 3 లేనటువంటి వ్యక్తి ఎవరు కూడా ఉండరని నేను అనుకుంటాను. చాలా సందర్భాల్లో చాలా విషయాలు చెప్పుకో, కానీ సందర్భం వచ్చినప్పుడు ఆ కోపమో, సందర్భం వచ్చినప్పుడు ఆ కన్నీళ్ళలో, సందర్భం వచ్చినప్పుడు ఆ ప్రేమలో బయటపడుతుంటాయి. కాబట్టి నేను చెప్పవలసి వస్తే చాలా అంశాలు చెప్పాలి, ఇక అవన్నీ నేను చెప్పను. కానీ ఒకటి మాత్రం ఏంటిది అని అంటే, ఆయన చూపిన దారి వల్ల ఇవాళ నేను హైదరాబాద్ దాకా వెళ్ళగలిగాను. మా ఊర్లో అందరూ డిగ్రీ అయిపోయిన తర్వాత ఇక్కడ సార్లు ఎక్కువ మంది టీచర్లు అయినరు. వాళ్ళంతా ఉండి మీ వాడికి వెంటనే ఉద్యోగం వస్తుంది, వీడు చేస్తే ఉద్యోగం వస్తుంది అని అందరు పోయి ఆయనకు చెప్పారు. కానీ నాకు ఎంఏ చదవాలి, నారాయణ రెడ్డి గారిని చూడాలని నా కళ. కవిత్వం, కవిని చూడాలి అనేటువంటి కళ, కవిత్వం రాయాలనేటువంటిది ఒక కళ. కాబట్టి హైదరాబాద్ పోవడానికి నా మనసులో ఉంటే ఆయన ఒకటే మాట అన్నాడు పిలిచి, నీకేమనిపిస్తుందిరా అన్నాడు. నాకేమనిపిస్తుంది అంటే ఉద్యోగం చేయాలని లేదు, నేను హైదరాబాద్ పోయి చదువుకోవాలనిపిస్తుంది అన్న. అట్లనే అయ్యి మళ్ళీ ఎవరు చదువుకోడు అని అన్నాడు. ఆయన దగ్గర రూపాయి లేని రోజున ఆయన నాకు ఇచ్చినటువంటి సందేశం నన్ను ఉస్మానియా యూనివర్సిటీ మెట్లెక్కించింది. ఆ మెట్లెక్కించిన తర్వాత అనేక ఇవాళ సాహిత్యం మెట్లెక్కించింది, తెలుగు సాహిత్యంలో నిలబడేలాగా చేసింది. ఏంటిది అంటే ఆనాడు ఆయన చెప్పిన ఒకే ఒక్క సలహా, అదే ఇవాళ నన్ను ఈ నవల రాయించింది. నాగేశ్వరం రాయడానికి కూడా అదే ప్రేరణ. కాబట్టి ఒక్కొక్క మాటకు ఒక్కొక్క అర్థం ఉంటుంది. అట్లనే ఆయన కూడా గుర్తు చేసుకోవాలి. చాలా సందర్భాల్లో చెప్తుంటాను నేను. ఆయన సరిగ్గా చదవకపోయేది, చదవగలడు, తెలివితేటలు ఉన్నాయి. మల్లారెడ్డి మా తమ్ముడు, అన్ని తెలివితేటలు ఉన్నాయి, కానీ ఆయన సరిగ్గా చెప్పలేదు. కానీ మా ముగ్గురికి కలిపితే, మా ముగ్గురికి అంటే రాజమణికి, నాకు, బగన్నకు కలిపితే ఎంత కోపం ఉంటుందో అంత కోపం ఆయన ఒక్కడిలోనే ఉంది. ఇప్పుడు నేను అట్లా ఉల్టా చెప్తే బాగుండదు. ఉండని కోపం లేకుండా మనిషి కాలేరు. అయితే ముగ్గురికి కలిపిన కన్నీళ్ళు కూడా ఆయనకున్నాయి, కరెక్టే. అయితే బాపు ఆయన సరిగ్గా చదవకపోతే బహుశా ఆయన 3వ తరగతి 2వ తరగతి ఉంటుంది, నేను 4వ తరగతి ఉన్నా అంటే ఆయన 1వ 2వ ఉంటాడు. ఒకరోజు ఇంటర్వ్యూలో వచ్చాడు. ఇంటర్వ్యూలో రావడానికి ఇంటికి అనుమతి లేదు. ఆయన బాయికాడికి పోయి వచ్చేసరికి ఈయన కనబడ్డాడు, మంచినీళ్ళు తాగుతూ కనబడ్డాడు. కనబడితే నువ్వు ఇంటర్వ్యూలో ఎందుకు వచ్చినావు, నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చినావు అంటే ఇంటర్వ్యూలు కనుక మంచినీళ్ళు తాగుతందుకు వచ్చిన అన్నాడు. ఎవడు రమ్మని బరిగే ఉంటుంది అటు ఎల్తకట్టే, పొడుగుది ఎల్తకట్టే తీసుకున్నాడు. ఇక్కడ కొట్టుకుంటా, నీకు యాదికుందో లేదో నాకు యాదికుంది,
ఇక్కడ ఇంటికాడ మొదలుపెట్టి బడి దాకా కొట్టుకుంటా పరిగెత్తుతున్నాక ఈ నెమ్మడి ఆయన పరిగెత్తుకుంటూ కొట్టుకుంటూ అక్కడి దాకా వచ్చాడు. అక్కడి దాకా ఒక గోవును కొట్టిన విషయం కాదు, ఆయన్ని కూడా కొట్టాడు. ఆయన కొట్టి అక్కడి దాకా వచ్చి నువ్వు చదువుకోవాల్సిందే, నువ్వు మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి రావద్దు, నీళ్ళ కోసం కూడా రావద్దు అని అట్లా కొట్టినందువల్ల ఆయన ఇవాళ ఒక బ్యాంకు మేనేజర్గా నిలబడ్డాడని నేను అనుకుంటాను. ఆ రోజునే కాదు, ఇంటర్మీడియట్లో తను 3వసారి తప్పిన తర్వాత ఇంక నేను చదవను, వ్యవసాయానికి ఉంటా అంటే మా అవ్వ గొప్పదే కాదన్నాను. కానీ మా అవ్వకు బాపుకున్న తేడా ఒక మాటలో చెప్తే నా టైం ఒక మాటలో చెప్పి ముగిస్తాను నేను. మా అవ్వకు బాపుకు తేడా ఏంటిదంటే ఈయన వ్యవసాయం మీద చాలా ఇష్టం, ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తున్నాడు, తోట పెట్టిండు, వ్యవసాయం చేస్తున్నాడు. మీరు కొందరు పోయి చూసి వచ్చి. మా అవ్వ ఏమన్నది, వాడు వ్యవసాయం చేస్తా అంటుండే కదా, ఒక నిలిచిపెట్టు, వ్యవసాయం చేస్తాడు, వ్యవసాయం మీద ఉంటాడు, ఒక నిలిచిపెట్టు అని మా అవ్వ అన్నది. మా అవ్వ అంటే మా బాపు కోపం ఏం చేసింది అంటే మా అవ్వని తిట్టింది. మా బాపు కోపం మా అవ్వని తిట్టి, నోరు మూసుకో, నీకేం తెలియదు, దొంగలకు సద్దులు మోస్తావు, నువ్వు ఏదో చేస్తావు, అదే ఇస్తావు, నీకు తెలియదు, నీకు తర్వాత కొట్లాట్లు అయితే ఎట్లాంటి కొట్లాట్లు అయితే అప్పుడు మనుషులు చంపుకునే కొట్లాట్లు అయితే నీకు తెలియదు అని చెప్పి ఆయన్ను చెప్పే కాడికి ఆయన చెప్తే వినకపోతే ఈ పక్కకు చంద్రారెడ్డి సార్ అని ఒక సారు ఉండేది ఈ రూమ్లో, ఆ సారు నేను ఇద్దరం కూర్చుండబెట్టి ఇంకొకసారి పరీక్ష రాయిరా అని చెప్పి ఆయన బతిలాడి మాతో చెప్పించి ఆయన చెప్పి ఇవన్నీ చేసి తిరిగి ఆ పరీక్ష రాస్తే అప్పుడు ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత ఆ చదువు చివరికి బ్యాంక్ మేనేజర్గా ఆయన నిలబడ్డాడు. ఆయన కనుక ఆనాడు చదవకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఆయన ఊహించాడు. మా అవ్వేమన్నది వ్యవసాయానికి ఇడిచిపెట్టన్నది, నిజంగానే వ్యవసాయం చేస్తే ఇవాళ చాలా సమస్యలతో కూడుకున్న పరిస్థితి ఉండేది. అంటే ఇద్దరిని ఒక రకంగా చూసినావు, ఇంకొకరిని ఒక రకంగా చూసినావు అనే పేరు వస్తుందని ఆయన భయపడ్డాడు. ఇట్లా చాలా ఉన్నాయి, చాలా చెప్పొచ్చు. కానీ బాపు నుంచి ఏవైతే నాకు వచ్చినాయని తాను అన్నాడో లేదా లోకం గుర్తించిందో అవన్నీ నాకు వచ్చినాయి, నేను గర్వంగా చెప్పుకుంటాను. కోపిష్టి అనే మాట కూడా నేను ఏదో తల వంచుకొని చెప్పట్లేదు, గర్వంగా చెప్పుకుంటాను. కానీ ఆ కోపంతో పాటు నా కన్నీళ్ళు కూడా బాపుకున్నన్ని అవ్వకున్నన్ని ఇద్దరి కన్నీళ్ళు ఎన్నో, అన్ని కన్నీళ్ళు నాకు వచ్చినాయి. అన్ని కన్నీళ్ళు లేకపోతే నేను రాసేవాడిని కాదు. అట్లనే వాళ్ళ ప్రేమలు ఎన్ని ఉన్నాయో ఆ ప్రేమలన్నీ వచ్చినాయి. బాపు ప్రజల్ని ప్రేమించిన ప్రేమ నాలో ఉంది. అట్లనే మా బంధువుల్ని మా అవ్వ ప్రేమించిన ప్రేమ, తోటి వాళ్ళని, ఈ వాడ వాళ్ళని, ఆ వాడ వాళ్ళని ప్రేమించిన మా అవ్వ ప్రేమ కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ ఒక మనిషిని ఏం చేస్తాయి అంటే సాహిత్యం వైపు నడిపిస్తాయి. ఒక నాగడితరం అనేటువంటి నవల రాయడానికి వెనక ఏమేం పనిచేసినాయి అంటే ఇవన్నీ పనిచేసినాయి. ఇవన్నిటినీ నేను నవల్లో చెప్పడానికి ప్రయత్నం చేసిన, నాకు అన్ని రకాలుగా ఆరోగ్యం అనుకూలించి లేదా నా ఉత్సాహం ఇట్లనే ఉంటే మా అవ్వ వైపు నుంచి కూడా ఒక నవల రాస్తాను. ఆమెకు కూడా తల్లిదండ్రులు లేరు, ఆమె కూడా దుఃఖంలో జీవించింది. ఎన్ని దుఃఖాలు అంటే ఆమెకు ఉండే దుఃఖాలు కాక ఈయన కొడితే వచ్చే దుఃఖం ఒకటే అదనం. ఇవాళ మా చెల్లె ఆ దుఃఖాన్ని మోస్తూ జీవించవలసి వస్తుంది. అందరం సుఖంగానే ఉన్నాము, ఆమె ఒక్కతికే ఇప్పుడు జీవితంలో పెద్ద విషాదం సంభవించి. కాబట్టి ఆ దుఃఖం ఈ దుఃఖం కలిపినటువంటి ఒక ప్రేమ. మనం ఒక మనిషికి ఎంత ప్రేమ ఇవ్వాలో, కోపం ఇవ్వకు, కన్నీళ్ళు ఇవ్వకు, కానీ ఎంత ప్రేమ ఇవ్వాలో ఆ ప్రేమను కొసరి ఇచ్చేటటువంటి ఎవరైనా సరే నా దృష్టిలో వాళ్ళు సంపూర్ణమైనటువంటి మనుషులు కాదు. సంపూర్ణమైన ప్రేమ ఇచ్చిన వాడే సంపూర్ణమైనటువంటి మానవుడు. సంపూర్ణమైన ప్రేమ కోసమే సాహిత్యం, సంపూర్ణమైన ప్రేమ కోసమే కవిత్వం, సంపూర్ణమైన ప్రేమ కోసమే ఇవాళ మన జీవితాలు అంకితం కావాలని నేను కోరుకుంటాను. ఆ ప్రేమను పంచడానికే నేను పుస్తకాలు రాశాను, రాస్తాను, జీవిస్తాను. నమస్తే. మీ అందరికీ మరీ ప్రత్యేకంగా మిత్రుడు కరీంనగర్ నుంచి వచ్చాడు, కందుకూరు రంజయ్య. ఇప్పుడు మెదక్ నుంచి వచ్చాడు, గోపాల్ రెడ్డితో పాటు మా సుధాకర్ వచ్చాడు. నేను అందరి పేర్లు చెప్పడం సాధ్యం కాకపోవచ్చు, కానీ మళ్ళీ నేను చెప్పని కూడా చెప్పలే, అందులో కనీసం కార్డు కూడా పెట్టలే. కానీ మల్లన్న వచ్చాడు, సులోచన గారు వచ్చారు, వాళ్ళ ఆయన వచ్చారు, మల్లిక్ తేజ్ వచ్చాడు. మల్లిక్ తేజ్ అయితే నేను చెప్పను కూడా, మా దేశపతికి నిన్న సాయంత్రం కలిసి ఇట్లా ఉంది అంటే మల్లిక్ తేజ్ వచ్చాడు. మల్లిక్ తేజ్ అంటే ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఇప్పుడు. అట్లా తను చాలామందికి ఇప్పుడు మల్లిక్ తేజ తెలియకపోవచ్చు, ఆయనకు కూడా అందశ్రీని మనం గుర్తుపెట్టుకుంటాం, మల్లిక్ తేజ్ అని గుర్తుపెట్టుకోవాలి. జై జై హే తెలంగాణకు ట్యూన్ కట్టి బాగా ప్రాచుర్యంలోకి తెచ్చింది ఆయన.
అంటే ఇవన్నీ కొన్ని మనకు చెప్తే తప్ప అర్థం కాని పరిస్థితి. ఇట్లా వీళ్ళందరికీ ఎందుకు ప్రేమ ఉంటుంది, నా మీద ఎందుకు ఇంతమంది వచ్చారు? నేను ఇందరిని పిలిచానా? మా పాపే సార్ను ఇక్కడ కూర్చుండబెట్టాలి, తిరుపతి రెడ్డిని ఇక్కడ కూర్చుండబెట్టాలి, మసూర్ రెడ్డిని ఇక్కడ కూర్చుండబెట్టకుండా కనీసం నేను ఫోన్ చేసి చెప్పాలి. ఎందుకు వచ్చారు వీళ్ళంతా? ఎందుకు వచ్చిండ్రంటే కేవలం ప్రేమతో వచ్చిండ్రు. కేవలం సిద్ధారెడ్డితో ఉండే సంబంధాలు ప్రేమల వల్ల వచ్చిండ్రు. మరి నాకు కోపం మాత్రమే ఉంటే వీళ్ళందరూ రారు కదా, పాపయ్య సార్ రాదు కదా, ఎందుకు వస్తాడు? వీణ రాదు కదా, ఎందుకు వస్తుంది? వీణ ఎందుకు వచ్చింది? దేవదాస్తో పాటు మా ఊరు చూడాలని, ఇక్కడ పరిస్థితి అంతా చూడాలని. యాదగిరి వచ్చిండు, మా అంజయ్ వచ్చిండు, వీళ్ళందరూ ఎందుకు, బాలే వచ్చిండు, వీళ్ళందరూ వచ్చిండు, ఎందుకు వచ్చిండ్రు? శంకర్ కామారెడ్డి నుంచి వచ్చిండు, శంకర్ కామారెడ్డి నుంచి ఎందుకు వచ్చిండు? ఇలా పెట్టలే నేను, ఇలా అశోక్ వచ్చిండు. ఇప్పుడు వీళ్ళందరినీ నేను ఒక్కొక్కరిని పేరు పెట్టడం చెప్తున్నా కదా, అందరి పేర్లు పెట్టడం సాధ్యం కాదు కానీ, చెప్పడం సాధ్యం కాదు కానీ, అందరికి పేరు పేరున సిద్దిపేట నుంచి వచ్చిన మిత్రులకు, ఇతర ఊర్ల నుంచి వచ్చిన మిత్రులకు, హైదరాబాద్ నుంచి వచ్చిన మిత్రులకు, మా బంధువులకు, మా సరి వచ్చింది, తనకు డ్యూటీ ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది, పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు. అట్లనే మా దివ్య ఇప్పటిదాకా ఉండొచ్చు. అట్లా వీళ్ళందరూ ఉన్నారు. మరి వీళ్ళంతా వచ్చిండ్రు అని అంటే కేవలం ప్రేమతోనే కదా. ఒక మనిషి ప్రేమను పంచకపోతే, ఏదో రకమైనటువంటి ఇష్టం లేకపోతే, పిలిచినా కూడా రాని రోజుల్లో, పిలవకపోయినా కూడా వచ్చిండ్రు అంటే మీ అందరికీ హృదయపూర్వకమైన నమస్కారం. మన బలహీనతను చూసుకోగలుగుతాం, మన గొప్పతనం చూసుకోగలుగుతాం, మన కన్న తల్లిదండ్రుల ప్రేమ చూసుకోగలుగుతాం, వాళ్ళ కోపాన్ని చూసుకోగలుగుతాం, వాళ్ళ మార్గదర్శనాన్ని చూసుకోగలుగుతాం. అలా చేయగలిగితే ఒక మంచి మనిషిగా జీవనం గడపడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, ఆ ప్రయత్నం ప్రతి ఒక్క రచయిత, కవి చేయాల్సిందిగా కోరుతూ, ఇప్పుడు చివరి అంకం మరసం ప్రధాన కార్యదర్శి డాక్టర్ సిద్ధంకి గిరి కృతజ్ఞతలు తెలియజేస్తారు. మాత్రం మంచుకొండ నువ్వు ఆవిష్కరించిన గౌరవనీయులు సిద్ధారెడ్డి సార్ వాళ్ళ బాపు, నిజంగా సార్ కబాలి సినిమా తీస్తే వైవి సత్యనారాయణ రాసిన మై ఫాదర్ బాలే పుస్తకం ఫస్ట్ కనబడుతుంది, రేపు కమ్యూనిస్ట్ సినిమా తీస్తే ఈ నాగరితరం కనబడుతుందని నేను అనుకుంటున్నాను సార్. అట్లాగే అమ్మ గురించి మీరు ఇట్లా రాస్తే అనేక భాషల్లోకి అనువదించబడ్డటువంటి మ్యాక్సింగ్ వర్క్కి అంటే నేను అనుకుంటున్నాను సార్. అట్లాగే సార్ నాన్నల గురించి దానశాస్త్రి చేస్తే, నాన్నపయం గ్రంథి మల్లికార్జునరావు గారు చేస్తే, నిజంగా ఈ మై ఫాదర్ బాలే తర్వాత ఒక గొప్ప నవలగా ఈ బండారం నుంచి వికసించిందని చెప్పడానికి, ఒక గొప్ప అక్షర రూపం దాల్చడానికి మీ కృషి, నాన్నగారు ఇచ్చిన స్ఫూర్తి మిమ్మల్ని నడిపిస్తుంది. అట్లాగే మరసాన్ని, తెరసాన్ని, కవిమిత్రులకు కూడా స్ఫూర్తి నింపుతుందని తెలియజేసుకుంటూ, వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భోజనం చేయాలి. క్షేమ కృతజ్ఞతలు. Thank you.